12 రోజుల నుంచి దీక్ష ఏదైతే కొనసాగుతుంది ఉన్న కాడికి మాకు ఒక బంధు చూయించు, మీకు మంచిగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది అంటే దున్నినోళ్ళని కాదని నాదే పొలము అని అంటే రికార్డులలో మాయము. రెవెన్యూ ఆఫీస్కి పోతే రికార్డులే లేవాడ. మాకేమో కేసు పెట్టేసి మా వాళ్ళకి బెదిరించి మా భూమికి లాక్కుండు. మా భూమి మాకు అయ్యేదాకా మేము ఇడమం, ఎంత దూరమైనా పోతాం. జైళ్ళలో పెట్టాలా మేము 5 మంది 35 మంది ఉన్నాంగా, అందరం వెళ్ళిపోతాం. మేము జైళ్ళలో కూర్చుంటాం. ఇక్కడికి మర్యాద ఇచ్చినాము. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరితోనో కొనడం అని దొలుకొని రాని. ఆల్రెడీ పొంగులేటి పాత్ర ఉంది. పొంగులేటికి ఇక్కడ 13 ఎకరాల భూమి వచ్చింది. ఇక్కడ వీళ్ళ మీకు మళ్ళీ వేరే విలేజ్లోకి వెళ్ళి వేరే లంబాడీస్లో తెచ్చి వాళ్ళకి వేరే వాళ్ళతో వస్తేనేమో అట్రాసిటీ కేసు అవుతుంది. లంబాడీస్ కొట్టుకుంటే కాదు కదా, వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా దాడిలకు ప్రయత్నాలు చేస్తారు. గత కొద్ది రోజుల క్రితం మనం ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల ఇన్సిడెంట్ చూసినాం, అదే విధమైన ఏదైతే లంబాడీ తండకు సంబంధించిన ఏదైతే గిరిజనులు కావచ్చు, అంటే వాస్తవంగా ఇక్కడ చూడవచ్చు అదే రకంగా ఇక్కడ కూడా మరొక ఉద్యమం ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుకు 12వ రోజు. అంటే వీళ్ళు వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని, అంటే ఏదైతే మా భూములు ఉన్నాయో అవి మాకు ఇవ్వాలి, కబ్జా చేయడానికి ఏమాత్రం ఉపేక్షించాం, ఖచ్చితంగా మా భూములు మాకు ప్రభుత్వం ఇప్పించాలని 12వ రోజు అయితే దీక్ష కొనసాగిస్తున్నారు. మొత్తానికి గ్రామ ప్రజలు కూడా ముక్కుమ్మడిగా ఇక్కడికి వచ్చి టెంట్ల కింద కూర్చొని వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అవి ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు మనం కూడా, ఎందుకంటే గత కొన్ని రోజుల కింద నుంచి కూడా మనం చూస్తే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి నేటి వరకు కూడా గిరిజనుల మీద రోజు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ప్రభుత్వం ఏదైతే దౌర్జన్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే ఈ కొండంగల్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు అయితే మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే కబ్జా చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలకు మేము ఇవ్వం, ఆ కంపెనీలకు మేము ఇచ్చే ప్రసక్తే లేదు, మా భూములను మేము కాపాడుకుంటామని టెంట్ వేసుకొని 12 రోజులుగా వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడికి కొంతమంది సామాజిక ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి వీళ్ళకి సాంఘిక భావం అయితే తెలుపుతున్నారు. మొత్తానికి ఇంత జరుగుతున్న 12 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వీళ్ళ వైపు కూడా చూడలేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తానికైతే మనం ఫ్లెక్సీలో కూడా చూడవచ్చు, ఏదైతే అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీల భూ ఆక్రమణలు అరాచకాలు నశించాలి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిని పై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం అరెస్టు చేయాలి. కొడంగల్ వెలుమల శివార్లో 80 ఎకరాల బిలా దాఖల భూముల సర్వే నెంబర్ 633, 634, 635, 636, 637, 638, 639, 640 నుంచి మొదలుకొని 644 పైన ఉన్నటువంటి ఏదైతే భూములు కూడా మొత్తం కూడా అక్రమంగా కబ్జా చేసిరని అయితే ఇక్కడ ఉన్నటువంటి లంబాడ గిరిజన ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. వారితో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పింది, వాళ్ళకు అధికారంలో రావడానికి కూడా గిరిజనులు కూడా కృషి చేసిరు, వాళ్ళు చేస్తున్న కృషి వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. మరి 12 రోజుల కాలం నుంచి కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు వచ్చి మీ సమస్యను వినే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఇప్పటిదాకా ఎవరైతే ప్రజా విలువలైతే ఎవరు రాలేరు. ఇప్పటిదాకా మేము 12 రోజుల నుంచి దీక్ష ఏదైతే కొనసాగుతుందో అట్లనే సాగుతుంది. మాకు కావాల్సింది ఏంటంటే మా ల్యాండ్లు అయితే ఏవి ఉన్నాయో అవి కావాలని చెప్తున్నాం. మేము పీటీ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మళ్ళా మాకు డబ్బులు కట్టిన 300 కాడికి ఎకరాలు కట్టినాం. నరసింహారెడ్డికి మా తాతలు ముత్తాతలు కట్టిన కింది మా నాయనలు కట్టారు. మేము ఏవైతే సాగు చేసుకొని తింటున్నామో మా పొలాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అతను ఏం చేసిండంటే విక్రమ్ రెడ్డి అనేటి ఆయన ఉదయ్ కుమార్ రెడ్డికి, ఎస్ఎస్ రెడ్డికి వాళ్ళకి అమ్మినంట. అమ్మినప్పుడు మేము ఏమంటున్నాం, సరే నాయన నువ్వు అమ్మినవు కాదంటలేము, నీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఏదైతే అమ్ముకున్నావో మేము దానికి మేము క్వశ్చన్స్ అడుగుతలేము. మాకు ఏవైతే డబ్బులు కట్టినా ఆ రోజు మా పెద్ద మనుషులు ఏ రకంగా కట్టిరో అదే పద్ధతి ప్రకారం మా ల్యాండ్ మాకు ఒక బంధు చూయించుకున్నాక నువ్వు ఏం చేసుకుంటావు, నీ ల్యాండ్ నువ్వు అమ్ముకో ఏమన్నా చేసుకో, మేము అమ్మిన ల్యాండ్ అయితే నిన్ను అడుగుతలేము. మాకు ఎంత వారిదాకా అయితే ఉందో అమ్మిన కాడికి పోయింది, ఉన్న కాడికి మాకు ఒక బంధు చూయించు, మీకు మంచిగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది అంటే అంతా ల్యాండ్ నాదే, మీ పేరు మీద ఏమైనా రికార్డు ఉందా? రికార్డ్ అయితే లేదు. 300కి అయితే మీకు కట్టిన కాడికి రిసిప్ట్లు ఉన్నాయి, మళ్ళీ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉంది. పీటీ సర్టిఫికేట్ అనేది ఒకటే ఉంటుంది, పీటీ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది. దాని ప్రకారం మేము అమ్మిన కాడికి 2008లో అమ్మినాము, అది అవసరం లేదు. మళ్ళీ నీకు 2006లో అమ్మిన అవసరం లేదు, మాకు ఉన్నదే మాకు కావాలని చెప్తే గిట్టంగా ఆయన ఏమంటాడు, మీ పేరు మీద రికార్డు ఉంటే చూపించంటే లేదు మా పేరు మీద అంటే ఆయన పోలీసులను పెట్టి వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేపించి మమ్మల్ని కొట్టి
మా మీద నానా కేసులు, మా ఆడపిల్లల మీద, మా మీద దగ్గర 70 నుంచి 80 మంది మీద కేసులు అయినాయి. మేము కేసులు తిరుగుతున్నాము. మాకు అడ్వకేట్ ఉన్నారు కాబట్టి కేసులు ఏమని పెడుతున్నారు మీ మీద? కేసులు మా పొలాల్లోకి వస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పేసి. వాళ్ళని మేము కొట్టవక్కడ మేము పోతలేము. వాళ్ళు బౌన్సర్లను, మళ్ళీ ఏది చిక్కులను, గుండా రౌడీ విజయలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా దగ్గరికి వచ్చి వాళ్ళే మమ్మల్ని రకరకాల నానా మాటలు మేము గిట్లా మేము మాకు మేము ఫోటోలు ఎందుకు తీస్తాం, మేము నిలబడ్డాం అనుకో మా చెల్ల కాడ, ఇవన్నీ మేము చేసుకునే చేనే ఇది చేసుకొని ఇది మాదే అంటే మా దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తారు. అరే బాబు, దౌర్జన్యం కాదు. ఎవరైతే వాళ్ళతో కొన్నామో వాళ్ళని పిలిపించి కూర్చుందాం. మా ఊర్లో పెద్ద మనుషులు గిట్ట ఉన్నారు, వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడదాం. మా తప్ప ఎక్కడబడి తప్ప ఎవరు తప్ప 4 పెద్ద మనుషులు చెప్తారు. అదే విధంగా మేము వింటాము. తోలుకోరానంటే మేము ఎవరితో మాట్లాడడం, మా రికార్డ్ ప్రకారం మేము మాట్లాడతామంటే ఇదే ఈ సిఐ, ఏసీపీకి, సిపికి అంతా తెలుసు వాళ్ళకు. మేము ఈ నుంచి మళ్ళీ ఏంది వాళ్ళు చాలామంది మీద కేసులు పెట్టిన తర్వాత ఎస్టీఎస్సీ కమిషనర్ తానికి ఢిల్లీ పోతే అప్పుడు మా మీద కేసులు కొన్ని తగ్గినాయి. అయ్యా వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, అన్ని రికార్డు ఉండగా ఏముందో ఎంఆర్ఓకు, కలెక్టర్కు, ఆర్డీఓకు వాళ్ళ రికార్డ్ ప్రకారం వాళ్ళకు చూడండి, వాళ్ళకు ఉందా ఎవరికి ఉందో వాళ్ళకి పిలిపించి మాట్లాడమంటే అప్పటి నుంచి మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఈ భూములలో? తాత ముత్తాతల నుంచి 100 ఏళ్ళకు వచ్చు. అంటే మీకు తెలిసిన వరకు, మీకు ఐడియా ఉన్న వరకు, అంటే ఇప్పుడు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు ఎప్పుడైనా నచ్చి వ్యవసాయం చేసిన సందర్భాలు మీరు ఏమైనా చూసిరా? నాకు తెలిసిన కాడికి నాకు ఇప్పటికి 40 ఏళ్ళు నేను చూసిన నుంచి ఏ రోజు వాళ్ళు ఏసం చేసింది నేను చూడలేను, ఇక్కడ వచ్చింది ఇయడం చూడలేను. ఎప్పుడు వచ్చిన ఆయన అంటే 2018లో వచ్చిండు. 18లో వచ్చినప్పుడు అయ్యా దొరా నువ్వు వస్తున్నావు బాగానే ఉంది, మేము ఎందుకు వచ్చిన ఆయన గిట్టంటే మేము సర్వే చేసుకుంటాం, ఈ ల్యాండ్ ఏదైతే చేసుకు తింటామో సర్వే నెంబర్ ఏదనేది చెప్పుకోవడానికి మనము కబ్జా కాలం అన్న ఏదైనా రాపిస్తామని లెక్కలకు అనుకుంటే వేరే ఓ పెద్ద మనిషిని తోలుకొచ్చి చూపిస్తే ఈ రకంగా మ్యాప్ ప్రకారం, మాకు మ్యాపులు గీపులు ఏం తెలియదు, అయితే మ్యాప్ ప్రకారం తీస్తే గీ నెంబర్ అంటే మీది ఏముందోరా నాయన, నేను వచ్చిన రోజు మీకు ఎక్కడ ఒక బంధు చూపిస్తా అని చెప్పిండు. సరే అదే మాట మీద మేము ఉన్నాం. వండుకుంటే ఆయన ఏం చేసిండు, నన్ను కొట్టిరంట అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, పోయి కేసు పెట్టిండు. 13 తారీఖు నాడు మాట్లాడుతా అన్న మనిషి కేసు పెట్టిండు. కేసు పెట్టి నుంచి అప్పటి నుంచి మా పని మేము సాగు చేసుకుని తింటున్నాము. పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మేము ఇడిచేది లేదు సార్, మేము సావనం చేస్తాము కానీ మా పొలాలు మేము ఇడవు. మేము ఎప్పుడైతే మేము ఉన్నామో ఆ ప్రకారం మేము ఇప్పుడు 22 ఎకరాలు ఒకరు కొన్నారు, 5 ఎకరాలు ఒకరు కొన్నారు, ఆరమున్న కడిగి కొన్నారు. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 2 ఎకరాలు ఆ రకంగా కొన్నారు. ఆ రకం కొన్న దాంట్లో గిట్టంగా 300 కాడికి కొన్నారు, 10 ఎకరాలు కొన్నాడు, 2 ఎకరాలు అమ్ముకుంటే 2 ఎకరాలు అడుగుతలేడు, 8 ఎకరాలే అడుగుతాడు. నేను ఏదైతే కొన్నానో ఏదైతే నీకు అమ్మినో అది తీసేసుకో, నాకు 8 ఎకరాలు ఉంది, 8 ఎకరాలు ఒక బంధు చూయించు, నా పేరు మీద పట్ట చేయించు అని చెప్తూ ఇలాగా చేస్తా అనుకుంటా. ఇప్పుడు ఏంది అపర్ణ కంపెనీకి ఇచ్చి నుంచి మాకు చాలా ఇబ్బంది. అంటే ఆ కంపెనీలో చేస్తారు. కంపెనీలో కూడా చెప్పిన అయ్యా నాయన మీరు ఎంత కొన్నారో మీరు అంతకే ఉండండి కానీ మా లమ్మడోళ్ళు జోలికి రాకండి, మా జోలికి వస్తే అలాగవుతుంది, బాగుండదు. మేము ఇప్పటిదాకా సరే మీకు మర్యాద ఇచ్చినాము, ఇక్కడికి మర్యాద ఇచ్చినాము, ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరితోనో కొనడం వాళ్ళు దొలుకొని రండి, కూర్చుందాం. కొండాకల్ విలేజ్లో అయినా సరే కూర్చుందాం, లేకుంటే మా సైడ్ మీద ల్యాండ్ సైడ్ మీద కూర్చుందాం, పిలిపిస్తాం. 4 పెద్ద మనిషి నీ దిక్కు న్యాయం చెప్తారా, నా దిక్కు న్యాయం చెప్తారా, కాకపోతే ధర్మంగా న్యాయంగా నడుద్దామని చెప్తున్నా. లేదంటావా తడి బట్టతో నువ్వన్నా గుడి ఎక్కువ, నేనన్నా గుడి ఎక్కుతా, నాకు ఇచ్చేది లేదని నువ్వు గుడి ఎక్కువ, ఇచ్చేది ఉందని నేను గుడి ఎక్కుతా. ధర్మన్యాయంగా నడుద్దామని చెప్తున్నాం. మేము ఇప్పటికే కబ్జాలు చేసిన వాళ్ళు వెనుక ఏమైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు? పొంగిరెడ్డి పేరు చెప్తారు. ఎవరు అపర్ణ కంపెనీ రవీంద్ర రెడ్డి అనే తన పొంగిరెడ్డి ఉన్న రోజులు మీరు ఏమైనా కాసుకుంటారా, దమ్ము ధైర్యం ఉంటే తీసుకోండి, మీరు చేసుకోండి, పట్టాలు ఏ రకం చేసుకుంటారో మీరు అన్న డైరెక్ట్ చెప్తున్నారు. పొంగులేడి పేరు చెప్తుండు. ఇంకోటి పొంగులేడి అంట ఈ రేవంత్ రెడ్డి అంట ఎస్ఎస్ రెడ్డి అనేట ఆయన సలహా తీసుకుంటాడంట. ఏం సలహా, ఏ రకంగా ఈ ప్రజలను ఏ రకంగా మనం ఎన్నుకోవాలి, ఏ రకంగా పనిచేయాలి అని అంటే ఎవరి దగ్గర ఎస్ఎస్ రెడ్డి దగ్గర ఎవరు సీఎం తీసుకుంటాడంట సలహా. ఎవరు చెప్పే ఈ ముచ్చట అంటే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అనేట ఆయన, ఈయన మన ఉదయ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఎస్ఎస్ రెడ్డి దగ్గర, ఉదయ్ కుమార్ రెడ్డి దగ్గర ఎవరు మన రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర ఏ రకంగా పనిచేయాలని లెక్కలకు ఆయన తీసుకుంటాడంట. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర సలహా తీసుకుంటాడంట. ఆ ముచ్చట ఎవరు చెప్పారంటే ఉదయ్ కుమార్ రెడ్డిలో బావా చెప్పిండు, మేనబావ రవీంద్ర రెడ్డి అన్నట్టు ఆయన. పొంగురెడ్డి ఎవరు తెలుసా మీకు అని చెప్పిండు. మాకేమేరు కదా సార్ మాకు తెలియదు అంటే ఆయన ఎవరు కాదు మా మనిషే,
ఆయన ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి. దమ్ము ధైర్యం ఉంటే చేసుకోండి, మీకు దమ్ము ఉంటే. ఆ గౌటాన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సర్టిఫికెట్లు వచ్చినాయి, పాస్బుక్లు ఏంటి అయింది, రికార్డుకు లేదు. అది చెప్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే చేసుకోపోండి అని. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి భూములతో ఏం సంబంధం ఉంటుంది? ఆయనకి ఇక్కడ ఏమైనా భూమి ఇట్లా ఉందా? ఆయన పేరు మీద ఉంది, పొలం ఉంది, 12-13 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, ఆయన పేరు మీద గిట్ట ఉందని చెప్తున్నారు. మాకు చదువు రాదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో కావచ్చు, ఎప్పుడు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరన్నా అక్కడికి వచ్చి మరి భూమి మాదని చెప్పడం ఏమన్నా మీరు ఏమన్నా చూసిరా? ఎప్పుడు చూడలేము, ఎప్పుడు చూడలేము, వాళ్ళు అనలేరు మనకి. రికార్డ్ ప్రకారం చూస్తే పానీలో మాత్రం అతని పేరు మీద, వాళ్ళ కుటుంబాల పేరు మీద ఉంది, పొంగులేటి పేరు మీద ఉంది. ఇంకోటి వాళ్ళు గిట ఏమంటారు అంటే, అయ్యా పొంగులేటి ఉన్న రోజు నువ్వేం చేయలేవు, మా అన్ని కరెక్ట్ ఉన్నాయి, మా పేర్ల మీద పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే, అరే నాయన మీ పేరు మీద పట్టు ఉంది కదా, ఎంత ఉందో గంత తీసుకోండి, ఎక్విప్మెంట్ ఎవరైతే మీరు అమ్మిరో తోలుకొని రాండి, మేము కూర్చుందాం మాట్లాడదామని మేము అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ లాస్ట్కి వస్తే అయ్యా మేము సెటిల్మెంట్ చేస్తాము, డబ్బులు ఇస్తామంటారు. వాళ్ళు డబ్బులు వద్దు, మాకు ల్యాండ్ కావాలి. డబ్బులు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం? వాళ్ళు అంటారు. అంటే మేము గిట్ట ఈ క్వశ్చన్స్ అడిగినాం, అయ్యా మా పేర్ల మీద లేనప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడానికి నువ్వు ఎవరు? ఎక్విప్మెంట్కి మాకు సంబంధం ఉంది, ఎక్విప్మెంట్కి మేము కట్టినాం డబ్బులు, ఆయన మాకు ల్యాండ్ ఇవ్వాలి. ఆయన ఎవరి ఇంకోని పేరు మీద ఉండేది, ఇంకోని పేరు మీద ఉండేది, ఏమున్నా ఆయనతో మాకు సంబంధం అని చెప్పినాం. చెప్తే లేదు మాకు అన్నీ అప్పచెప్పినాం, మీకు డబ్బులు ఇస్తామని, నాకు డబ్బులు వద్దు. సరే ఆయన దిక్కించి మీరు వచ్చి సెటిల్మెంట్ చేస్తామంటే మాకు ల్యాండ్ ఇవ్వండి, ల్యాండ్ తీసుకుంటామని చెప్పినాం. ఇప్పుడు అంటే ఎంతమంది ఉంటారు బాధితులు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఎందుకంటే ఆ కబ్జాకు గురైన ఎన్ని ఉంటాయి అంటారు? 120 కుటుంబాలు. ఎన్ని ఎకరాలు కబ్జా అయినాయి అంటారు? మొత్తం 270 ఎకరాలు కబ్జా అయినాయి మొత్తానికి. ఓకే, 650 ఎకరాలు కబ్జా వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్న దాంట్లో మా పేర్ల మీద రికార్డ్ లేదు, అందుకోసమే మాదే ల్యాండ్ అంటారు వాళ్ళు. అరే బాబు మీ ల్యాండ్ అయితే ఇన్ని రోజుల నుంచి మేము చేసుకొని తింటున్నాము, మేము ఎక్కడ పోవాలి? డబ్బులు కట్టుకున్నాము, 300 ఎకరా కొన్నాం, అవి చూపించినాక తత్తిమైన మీదేరా ఆయన, మాకు ఎంత వస్తుందో గంత ఎకర వచ్చిన ఎకర ఇవ్వండి, 10 ఎకరాలు వస్తే 10 ఎకరాలు ఇవ్వండి, 50 ఎకరాలు వస్తే 50 ఎకరాలు ఇవ్వండి, తత్తిమైన మీ ల్యాండే, మీరే కబడ్డీ ఆడుకోండి అని మేము చెప్తున్నాం. అది ఓకే, మీరు చెప్పండి అమ్మా, అసలు మరి ఎందుకు దీక్ష కూర్చున్నారు? ఏం జరిగింది అసలు? మీ భూమి ఏమన్నా కబ్జా గురైందా? మేము విలేజ్ నుంచి, కొండకల్ విలేజ్, గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చింది మా నాన్న పేరు మీద, ఎకరన్నర పొలము. అయితే దానికోసం మేము దీక్ష కూర్చున్నాము. అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది కదా, 100 ఫీట్స్ రోడ్డు, దానికి 20 ఫీట్ల గోడ పెట్టిండు దాన్ని, మేము ఆ పొలంలోకి ఎంట్రీ కాకుండా. అది నాదే అంటాడు, గవర్నమెంట్ ఇచ్చింది బోగస్ సర్టిఫికెట్ అంట, ఆయనదే అంటాడు అది. అట్లా అంటే ఈ పొలం చేసుకోవడమే కాదు, ఇక్కడ ఉన్న తాండావాసులు కానీ విలేజ్ వాళ్ళు కానీ వాళ్ళకు వాళ్ళు మా తాతలందరూ వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళే. వాళ్ళ నాయన కానీ ఆయన కానీ ఎప్పుడు ఈ ఊర్లో ఉండలేరు లేరు. వాళ్ళ నాన్నని ఆమె నడుపుకుంది, వాళ్ళ నాన్నమ్మ పిల్లలు లేకపోతే నడుపుకున్నందుకు వాళ్ళ నాయనేమో సిటీలోనే ఉన్నాడు, వీళ్ళేమో అమెరికాలో చదువుకున్నారు. 18 వరకు ఇక్కడికి వచ్చి పొలాలు చూసింది లేదు. 2018 వరకు వాళ్ళకి పొలాలు అంటే ఏందో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళే పొలాలు చేసుకున్నారు, ఊరు వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాది అంతా మాదే, గుడి పొలం మాదే అంటాడు. గుడికి 42 ఎకరాలు ఉంది, పోరంబోక్ అని 217 ఎకరాలు ఉంది, 392లా. అట్లా ఇప్పుడు బిలాదాకల వీటికి ఏమంటారు, సర్వే నెంబర్ కొత్తగా సృష్టించి వాళ్ళ పేర్ల మీద చేసిరు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, సృష్టించి బిలాదాకల 80 ఎకరాలకు 2 సరిహద్దుల నడుమ, మెదక్ రంగారెడ్డి మధ్యన. కలెక్టర్ మన రంగారెడ్డి కలెక్టర్కి పోతే ఆమె ఏమో వాళ్ళకి చదివే రాదంట. అప్పుడు చదువు రాక నరసింహారెడ్డికి విక్రమ్ రెడ్డికి చదువు రాదంట. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి చేసిందంట. గవర్నమెంట్ పొలం వాళ్ళకి చేసింది, వాళ్ళకి చదువు రాదు. ఇది ఏమంటారు 79-78లోనే ఇది సీలింగ్ యాక్ట్ కింద 11 ఎకరాలు వాళ్ళ నాయన గవర్నమెంట్కి, 40-45 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు ఒకరి పేరు మీద అన్నప్పుడు సీలింగ్ యాక్ట్ కింద 11 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చేసారు. 1100 ఎకరాలు, అప్పుడే 1100 ఎకరాలు. అది ఇప్పుడు అంతా నాదే అంటాడు. మరి సీలింగ్ పోయినాక నీకు ఇంకా ఎక్కడికి వస్తుంది? సీలింగ్ పోయినాక నీకు ఎక్కడిది? ఇంకా ఇక్కడ చేసుకొని బతుకుతున్న వాళ్ళని అందరిని విడిచిపెట్టి వాళ్ళకి చదువు రాక ఇక్కడ మొరి పండ్లు అమ్మినరా, లేకపోతే చిత్తల పండ్లు అమ్మినరా, కట్టెలు కొట్టుకుపోయి అమ్ముకొచ్చిర్రా ఊరు తిరిగి? వాళ్ళకి చదువు రాక ఏం పని చేసిండ్రు? వ్యవసాయం చేసిర్రు, అయినాడన్న నాగలు కొట్టి దున్నినరా? దున్నిన వాళ్ళని కాదని నాదే పొలము అని అంటే రికార్డులలో మాయము. శంకర్పల్లి మన మండల రెవెన్యూ ఆఫీస్కి పోతే రికార్డులే లేవాడ, ఉన్న రికార్డులు మాయం. ధరణిలో కూడా వచ్చి ఇట్లా ఎత్తుకొని పోయినరు.
ధరణిలో గ్రామ పంచాయతీల నుంచి కూడా ఎత్తుకొని పోయినరు పేపర్లు మా కండ్ల ముంగట. అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నారు, అదే విధంగా దీక్ష కూడా చేస్తున్నారు కదా, మరి అధికారులు ఏమన్నా వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిర్రా? అధికారులు అయితే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మేమే అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాము, కలెక్టర్ ఆఫీసులు తిరుగుతున్నాం, ఎంఆర్ఓ ఆఫీసులు తిరుగుతున్నాం. చేస్తామంటారు ఇంకా వాళ్ళే. ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలు నేరుగా వచ్చి ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ కలిసి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరి మీరు ఇంత పెద్ద ఎత్తున మీ భూములు కోల్పోయినప్పుడు మరి ముఖ్యమంత్రినో సంబంధిత మంత్రినో కలవలే? జరుగుతుంది కదా, ఇంత జరుగుతుంది, పేపర్లకు వస్తుంది, రోజు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు జరిగింది కాదు, 2017 నుంచి జరుగుతుంది పోరాటం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే జరుగుతుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వానికి తెలుసు, ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రజాప్రభుత్వం దిగి రావాలి కదా, ప్రజల కోసం రావాలి. ఆయన ఓట్ల కోసం వచ్చాడు కాదు, ఇవాళ ప్రజల కోసం ప్రభుత్వం దిగి రావాలి, మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి మీ సమస్య ఏందని. మేము వాళ్ళ దగ్గరకు పోకడం కాదు. రైతు ప్రభుత్వం అదేమన్నా నువ్వు ప్రజల కోసం పాలన చేస్తున్నావు, నువ్వు ప్రజల దగ్గరికి రావాలన్నా మేమే నీ దగ్గరికి రావాలన్నా? మా కడుపు మండుతుంది, నువ్వు రా మా దగ్గరికి. నువ్వు గెలవాలి ఇంకా తిరిగినావు, మరి ఇవాళ కూడా తిరగాలి కదా మా దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాళే యాదయ్య టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పిండు. మరి ఆయన కాళే యాదయ్య ఇక్కడ మీరు ఓట్లయితే మీరు గెలిచిండు కదా, ఆయన దృష్టిలో పెట్టుకొని అంటున్నా. ఆయన తిరిగినవేట్లా ఇవాళ రావేట్లా? మేము కళ్ళ కనబడతలేమా? మేము నీ నియోజకవర్గం ప్రజలం కామా? సరే ఆయన అంటే రాలే, మీరన్నా పోయి కలిసిరా? మేము కలవాలి, మేము మా పోరాటం మేము చేస్తున్నాము, అధికారుల దగ్గర తిరుగుతున్నాం, చెప్తున్నాం. ఏం చెప్తాం అనుకుంటున్నావు ప్రభుత్వానికి? ప్రభుత్వం దిగి రావాలి, మాది మాకు న్యాయంగా కావాలి. మా పోరాటం ఆగదు, మా పొలాలు మాకు వచ్చేదాకా మా పోరాటం మేము ఆపం. మీరు చెప్పండి అమ్మ, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది? సార్ మా ఇంట్లో 30 చిల్లర ఉన్నారు. మేము 6 మంది, మా మామకు మేము కొడుకులం కోడన్లం. మా కుటుంబం మొత్తం పెద్దగా, భూమి బాగానే ఉంది మాకు. భూమిలో మేము పన్నగట్టింది ఉంది, మా అత్త మామలది. అప్పుడు సంచిలో దాపెట్టింది రిసిప్ట్ ఉండే, మేము ఇట్లా చేపించుకున్నాం. ఇప్పుడు అత్త లేదు, మామ లేదు. మా పిల్లల కోసం మేము ఇంత పోరాటం చేస్తున్నాం. మా భూమి మేము చేనులలో చేసేటప్పుడు మంచిగా చేసినాం. ఏదంటే జొన్నలు కోసినాం, ఓరి కోసినాం, మేము పంటలు పండించినాం. ఓరిషన్ బాగానే ఉండే మాది. ఓరాం చెక్కినాం, ఓరాం పెట్టినాం. మగపిల్లలాగా మేము పని చేసినాం చేనుల పోటీ, చాలా కష్టపడినాం. కానీ మా భూమి మాకు అయితలేదు, మా పిల్లలకు ఇప్పుడు సరిపోతలేం. మేము చాలా మంది పెద్దగా ఉంది మాది ఫ్యామిలీ. కానీ ఇప్పుడు దాకా కూడా ఆ గుడి ల్యాండ్ ఈడికి వెళ్ళి అందాక ఉంది గుడి ల్యాండ్ బాగానే. ఆ గుడి ల్యాండ్ కూడా మాకు ఇస్తలేడు, ఆడవచ్చి కూడా ఇబ్బంది పెడుతుండు. ఏదైనా అంటే సెక్యూరిటీ వాళ్ళు వస్తుర్రు, పోలీసు వాళ్ళు వస్తుర్రు, మా భూమి మాకు చేయనిస్తలేరు. మా మూట తీసుకుపోయిండు, ఇబ్బంది పెట్టిండు. ఆడికెళ్ళి ఎలగొట్టిరు, మాకు భూమి చేపియకుండా అక్కడ ఉండే. ఆ భూమి 5 ఎకరాలు అక్కడ ఉంది. మస్తు ఉంది, మా వాళ్ళ మీద ఉంది, కేసులు ఉన్నాయి. మా బావల మీద, మా ఆయన మీద, అందరి మీద కేసులు ఉంటే ఇక వాళ్ళు వస్తలేరు. మేము వస్తాము, మా మీద కేసు ఉంది ఎక్కువ అని వస్తలేరు. ఒకరు వస్తారు, ఒకరు వస్తలేరు. మేము వస్తున్నాం, మా పోరాటం మంచిగా చేయాలి. మీరు కూడా మా భూమి మాకు కావాలి. ఎట్లయినా వాళ్ళు కబ్జా చేసి మరి భూమి అంతా కూడా వాళ్ళు ఆక్రమిస్తే మీ పరిస్థితి ఏంది? మీకు భూములు ఉండేవి కదా, అప్పుడు ఎట్లా బతుకుతారు? ఏం బతకాలి? మేము ఏమీ లేదు, మాకు మా భూమి మాకు వచ్చేదాకా వాళ్ళు కొట్టడానికి వస్తారా, తిడతారా? ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా కానీ మేము అక్కడనే చేసుకుంటాం. మా నాగలు తీసుకుపోయిండు, బోర్ మోటార్ తీసుకెళ్ళిర్రు, గడ్డి వాము ఉంటాయి పెద్దగా, ఆ గడ్డిది కూడా మొత్తం కలబెట్టేసిండు. ఎడ్లకు లేదు, దూళ్ళకు లేదు, ఏమీ లేదు. మాకు మస్తు పరిస్థితి ఘోరంగా ఉంది. ఆడ గుడిసె కూడా ఉంది. ఇప్పుడు కూడా మా మోటార్ ఇప్పుడు ఫిట్ చేసినా మాకు నడుస్తుంది. అంత మంచి మోటార్కి రాళ్ళు పెట్టిర్రు, పైన రాళ్ళు పెట్టి కూడా మాకు ఆడ ఇబ్బంది పెడుతుర్రు. మా భూమి మాకు వచ్చే వరకు మేము ఇదే పోరాటం చేస్తాం. వాళ్ళ ఆ భూమి దగ్గర కూడా వచ్చినా కానీ, ఏ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ రాకుండా ఉంటేనే మంచిది. మేమైనా సస్తాం, వాళ్ళైనా సస్తారు. అట్లా చేసి కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎవ్వరు రావద్దు మా భూమి కాడ. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్తున్నారు కదా, మరి మంత్రి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీతో ఏమైతే అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు విషయంలో? మా మంత్రి ఉన్నప్పుడు మేము చేసిన కష్టం చేన్ల పోటీ మేము ఇంతగానం చేసి
రాళ్ళు కొట్టేసి మంచిగా మడులు చేసి మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళ భూమిని ఎట్లా తీసుకుందాం, అంతమంది పిల్లల కడుపులా ఎందుకు కొడదాం, వాళ్ళు మట్టి తింటారా మనం అన్నం తింటామా అని వాళ్ళకు కూడా తెలవాలి, వాళ్ళు కూడా చూసుకోవాలి. అంతమంది పిల్లలకు ఎట్లా చేస్తారు, వీళ్ళు ఎట్లా నడుపుకుంటారు. భూమి అప్పుడు నాకు ఉన్నప్పుడు మంచిగా తిన్నారు, మంచిగా దొర కూడా ఆడ వచ్చిండు, మంచిగా చూసిండు, ఆడ దొర వచ్చి చూసిండు, బోర్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా మడి చేస్తున్నారు అన్నీ చూసిండు. తర్వాత ఇప్పుడిప్పుడే ఒక 4-5 సంవత్సరాల ముంగటే ఇప్పుడే వచ్చి మాకు మొత్తం ఎలగొట్టేసిండు. మేము బోర్ వేసేటప్పుడు దూర కూడా వచ్చిండు, వచ్చి చూసిండు మోటార్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఉంది, ఏముంది అని. మాతో పాటు 2 మనుషులు కూడా ఉండే, వాళ్ళకి భూమి ఇచ్చిండు, మాకేమో కేసు పెట్టేసి మా వాళ్ళకి బెదిరించి మా భూమికి లాక్కుండు. మా భూమి మాకు అయ్యేదాకా మేము ఇడమం, ఎంత దూరమైనా పోతాం. జైళ్ళలో పెడతారా మేము 5 మంది 35 మంది ఉన్నాం కదా, అందరం వెళ్ళిపోతాం, మేము జైళ్ళలో కూర్చుంటాం. ఓకే అమ్మ, అంటే వాస్తవం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పాపం వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారు, లేకపోతే సంబంధిత అధికారులను కలిసి భూములు పట్టా చేసుకోవాలని కూడా ఆ రోజుల్లో వీళ్ళకు తెలియని పరిస్థితి. మొత్తానికి అయితే ఆ కాలంలో ఏంటంటే వాళ్ళకు పైసలు కట్టినట్టు ఒక సాక్ష్యంగా ఇట్లాంటి చిట్టీలను అయితే వీళ్ళు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి ఇది అంటే కొంతమందికి పట్టాలు ఉన్నాయి, కొంతమందికి ఇట్లాంటి చిట్టీలు మాత్రమే ఆధారాలు ఉన్నాయి కదా తప్ప వీళ్ళకి పాపం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఇట్లాంటివి అయితే తీసుకొని కేవలం మాట మీద నమ్మకంతో, ఇక్కడ ఉన్నటువంటి దొర మాట మీద నమ్మకంతో వీళ్ళు ఆ రోజు డబ్బులు చెల్లించారు, భూములు కొనుక్కున్నారు. ఈరోజు వీళ్ళ ఏదైతే కొన్ని అంటే ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో మొత్తం కూడా బయటపడ్డ పరిస్థితుల్లో వీళ్ళు పాపం చాలా భయాందోళన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అమ్మ చెప్పమ్మా, ఎందుకు కూర్చున్నావు నిరాహార దీక్షకు? ఏం చేయాలి సార్, భూమి ఉన్నది మాది అక్కడ కింద, ఈ బోర్డు మన గుడి కిందికి భూమి ఉన్నది. ఆ భూమి ఏమో ఇన్ని రోజులు మేము చేసుకొని తింటే ఇక ఉత్తగా చేసుకొని తింటున్నారు అంటారని పైసలు కూడా కట్టినాం. పైసలు కట్టింది మా దగ్గర రసీదు పోయింది, గుడిసెలు ఉన్నాయి, తాటమట్ట గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలలో ఆ చిట్టి గాలిపోయింది, వాళ్ళ దగ్గర చిట్టి ఉంది. మరి ఇప్పుడు ఇదే వీళ్ళది భూమి సాగి నుంచే ఇప్పుడు 5-6 ఏండ్లనో ఇక 8 ఏండ్లు మీదనే అవుతున్నది. ఆడ నుంచి భూమి అంటే మేము ఎక్కడ పోతాం దొరా, ఆడికెళ్ళి మేము ఇక్కడ రాము, మాకు ఏదైనా చెప్పంటే కాదమ్మా వాళ్ళు అసలు ఇంకా తండ్రులదంతా చేసినాక మీకు కూడా ఒక్కొక్క ఎకరానో 2 ఎకరాల భూమి ఇస్తా, మీరు తండ్రులకు పోండ్రా అన్నాడు. అంటే మేము తండ్రులకు గుడిసెలు లేపుకొని మరి ఏదో సామాన్లు బండ్ల వేసుకొని వచ్చేసినాం సార్. వచ్చినాక ఆ పొదలు కొడుతీమి 70 ఏండ్ల మనిషి నేను, అవి మొద్దులు తీసి దేశమంతా అమ్మి నూకలు తెచ్చి బువ్వ పడుకొని ఏదో చేసుకొని పిల్లలకు పెద్దగా చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నా భూమే కాదని మొత్తం అది బిల్ల భూమి అంటుంది, మొత్తము పట్టు ఉన్నదని 300 రూపాయలు ఆ రూపాయలు పోయింది, ఎంత పోయింది. ఇప్పుడు బిల్ల భూమి అని ఎవరికో వేరేకి అమ్మిండు, కళ్యాణానికో ఎవరికో అమ్మిండంట. అమ్మేసిండు ఇక మాకు లేపిండు, మీకు ఏం లేదమ్మా ఇన్ని రోజులు ఏదో ధర్మం లెక్క చేసుకొని తిన్నారు, ఇక ఏదో ఉండేని ఇక నేను ఇస్తలేను అనేసిండు. ఈయన 10 సార్లు పోయినాం, 10 సార్లు పోతే అట్లనే అన్నాడు. ఇక ఈ ఆడ నీళ్ళు లేకుంటే చెలిమలకెళ్ళి నీళ్ళు మోసుకొచ్చి తాగి పని చేసినాం. బోర్ లేదు, దీపం గాజు నూనె దీపం పెట్టుకున్నాం గుడిసెలలో కట్టుకొని. ఏం లేదు చూడు గిట్ల బండి గట్ల బతికెట్టాలకు ఆడికెళ్ళి గీ కథ చేసి ఇప్పుడు మాకు లేపుకొచ్చి ఏం లేకుండా చేస్తున్నారు సార్. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి వయసు? నా ఉంటే 70లో పోవచ్చు సార్. నేను 70 ఏళ్ళ నుంచి ఇక్కడ మరి వాళ్ళు ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళని ఎప్పుడైనా చూసాం? ఇక్కడ ఎవరు కబ్జా రాలేదు. మేము మా పొదలు ఉండే ఇక గుడి లెక్క పెద్ద పెద్ద పొదలు మేమే కొడుతీమి, మొద్దులు తీస్తీమి, రాళ్ళు తీస్తీమి, రప్పలు తీస్తీమి, సాఫ్ చేసినాం. భూమి లేక భూమి అద్దం ఈడికెళ్ళి ఒక రాయి కొట్టి అవతలు దాటాలి, అట్లా భూమి చేసినాక ఇప్పుడు గుంజుకుంటున్నాడు. ఎవరు రాలేదు అప్పటిదాకా. నేను 70 ఏళ్ళ నేను కబ్జా కూర్చుని నుంచి వేరేవాడు ఎవరే రాలేదు. ఇప్పుడు ఈయననే కమాల్ చేసి కింద మీద చేసి. ఇప్పుడు 70 ఏళ్ళ సంది మీరు భూమి పైసలు కట్టి చేసుకుంటున్నారా లేకపోతే ఉత్తనే చేసుకుంటున్నారు? చేసుకున్నాం. నడుమ ఒక 10 ఏళ్ళలో ఏమో చేసినాక మన పైసలు కట్టాలి, మనం అట్లనే చేసుకొని తింటున్నాం కదా, పైసలు కట్టాలంటే కట్టినాం. 300 కాడికి ఎకరకు 300 అని కట్టినాం. 10 ఎకరాలకు ఇప్పుడు 2 కుటీలం 1 కుటీలం కలిసి కట్టుకున్నది. ఒక రసీదు గుడిసెల కాలిపోయింది సార్, మా దగ్గర లేదు. ఇక ఆయన దగ్గర కూడా పోయినాం. పోయి అడిగితే ఏమంటున్నాడు, ఏమో మా నాయన పైసలు కట్టింది ఏమైనా ఇంత చీటీ లేదు. కిందట మీరు పైసలు కట్టి 60 ఏళ్ళ నుంచి పైసలు కట్టారు కదా, మరి రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం ఏం చేయలేదు? అప్పుడు ఎవరికి తెలుసు సార్, అప్పుడు 1 రూపాయి దొరకలేదు. ఈడప్పని ఆడప్పని ఈడ కష్టం ఆడ రాయి ఈడ కట్టెలు మోసి బతికిచ్చినాము. అప్పుడు బియ్యం కరువు, ఇంత జొన్నలు పండించుకోవాలి, కూరగాయలకు పైసలు ఉండేది, ఏదో అవి అమ్మి ఇది అమ్మి ఏదో కష్టం చేసుకొని కట్టెలు బొట్టెలు మోసి పెరలకు పెద్దగా చేసుకున్నాం. ఇక అప్పుడు ఆ భూమిది సంగతి ఇట్లా అవుతుంది అంటే హుషారు అవుతుంటే మేము కాలేము.
మాకు ఎడ్డితనం అయిపోయింది. ఇప్పుడేమో మొత్తం ఆగం చేసి ఇప్పుడు పోరలు ఎక్కడ పోతారు, ఇక మేము సాయానికి వచ్చినాం. మాకు ఇల్లు మాకు కాలబెట్టి నీకు జగ కూడా లేదా. మీరే అందరు చదువుకొని ఆయన పాపం చదువు రాకుండా ఆయన దగ్గర నుంచి భూమి గుంజుకున్నారని కూడా అంటున్నారట. మరి అదే అసలు ఏం జరిగింది? ఇక ఏం జరగలేదు. ఆయనకు చదువు ఎందుకు రాలేదని ఉన్నది కానీ చేయాలని చేస్తున్నాడు. ఇప్పుడు అందరికి గెద్మేసి నేనే తినాలని చేస్తున్నాడు. వానికి చదువు రాకనే ఇంతగానం బతికొచ్చిండు వాడు. వాళ్ళ తల్లికి ఏమమ్మా ఆమె పేరు నరసింహరెడ్డి తల్లికి సుభద్రాబాయి కూడా అడిగినా, నా నాయన వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు, నాకు భూమి లేదమ్మా, జర అంత నేను కొట్టుకొని నేను కూడా బతుకుతా అంటే కొట్టుకొని బతుకు అంటే బతికినా ఒక 5-6 ఏళ్ళు. తర్వాత పైసలు కట్టమంటే పైసలు కూడా కట్టినాము. పైసలు కట్టినాక కూడా నాకు పైసలు కట్టలేని బదలాయించు. మీ చిట్టి చూపింటే మా చిట్టి దేవునికి భూమి తల్లిలో కాలిపోయింది. ఇక ఏం చిట్టి చూపించాలి? ఇక ఆ చిట్టి కాలిపోయింది. ఆ చిట్టి ఉంటే ఆడికెళ్ళి వరాలు లేపుతుండే కానీ 300 కాడికి చిట్టి పోయిన కాడికి మాకు దానం లేపిండి అయ్యా. లేపి ఈ బాధ ఉన్నది, ఇంత నీళ్ళు మోసుకొచ్చి చెరువు దోగాలి, కింద దోగి అందులో వండు నీళ్ళు ఇట్లా జల్లెడబెట్టి ఇటువంటి కొంగులా వేసుకొని తాగి బతికినాం. గాజు నూనె పోయి ఇది పెట్టుకున్నాం, దీపం, కరెంట్ లేదు, నీళ్ళు లేదు, బోర్ లేదు, గిట్లా బతికేది. లాస్ట్కి ఇచ్చేసి మరి ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు రానోళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి మా భూమి కావాలంటున్నారు? ఎందుకంటే వాళ్ళు అక్కనామానికి వానికి ఎవరెవరికి మెదుకున్నాడో పెట్టి ఆ భూమి గుంజుకున్నాడు. అనాదాన భూమి వాళ్ళు ఏం చేస్తారు? ఇక పోనీ మాకు వీడికి దోలిండు గాయ చేసి నెత్తికి 1-2 ఎకరాలు ఇస్తా అని దోలిండు. ఈ తర్వాత ఈ పని చేసేసి ఇట్లా చేసింది చూడు. ఓకే రైట్. మొత్తానికైతే ఇక్కడ ఏదైతే లంబాడి తండకు సంబంధించిన ఏదైతే గిరిజనులు ఉన్నారో మొత్తం కూడా పాపం వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళకి ఎట్లాంటి అవగాహన లేకపోవడం అనుకోవచ్చు. అదేవిధంగా అక్షరాస్యత లేకపోవడం వల్ల చాలా వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే చిన్న చిన్న కాగితాలనే దాచిపెట్టుకొని వాళ్ళు వెళ్ళదీసిన పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డి ఏదైతే భూమి పట్టాలు ఉన్నాయో ఆయన భూమి పట్టాలు ఇవ్వకుండా వీళ్ళు కేవలం కాగితా రూపకంగా ఇచ్చిన టైంలో వీళ్ళు అవే మాకు అన్ని విధాల ఉంటాయని అంతా కూడా పాపం వాళ్ళకి అమాయకులు కాబట్టి ఆ రోజుల్లో నమ్మకుండా వాళ్ళు ఏది చెప్పినా కూడా అది నమ్మి వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు ఇట్లాంటి పరిస్థితులకైతే వచ్చిన పరిస్థితి. మొత్తానికి చెప్పండి అన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా నిరార్థిక చేయబట్టి? ఇది 12 రోజులు అవుతుంది. 12 రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు పోయింది మీది? ఎన్ని ఎకరాలు పోతుంది అంటున్నారు? మాది 4 ఎకరాలు ఉన్నది. అయితే 4 ఎకరాలకు ఆయన దేది దారి చూపెడతలేడు. దుందామంటే కూడా దున్ననిస్తలేడు. ఏమనంటే కొట్టడానికి రెడీ అయ్యి వచ్చిర్రు. అది 19 పోలీసులను తోలుకొని వచ్చిర్రు వీడికి. ఎంతమంది టోటల్ లెక్క పెట్టుకుంటాం కానీ అంజాదా ఉండొచ్చు, 15-20 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. వీళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. ఏమన్నారు వచ్చేమన్నారంటే ఇది మీకు భూమిలో నీకు పోవద్దు, భూమి దున్నుకోవద్దు, నా భూమి నాకే ఉంచాలి అంటని ఖచ్చితం చేసి ఇచ్చేసేసారు మొత్తం అంతా. ఎన్నేళ్ళ సంది చూస్తున్నావు భూమి ఇక్కడ? నేను 72-73 నుంచి చూస్తున్నాను ఇక్కడ భూమి. వాళ్ళు ఎప్పుడైనా నచ్చిరా ఇక్కడికి వచ్చేమన్నా కలిసి మరి భూమి మాదని చెప్పిన పరిస్థితి అప్పుడు ఏం లేదు. తర్వాత జరిగిన సంగతి ఇది. తర్వాత 78 నుంచి జరిగిన సంగతి ఇది. ఊర్లో అందరూ బాగా అంటే సెటిల్ అయిన వాళ్ళ లేకపోతే బీదోళ్ళ? ఈడనా సెటిల్ అయిన వాళ్ళు ఈడ సార్ చాలా బీదోళ్ళే ఉన్నారు కదా ఈడ. ప్రతి ఒక్కరు బీదోళ్ళే ఉన్నారు. బీదోళ్ళను ఇది చేస్తలేదు. ఆమె సెటిల్ అయిన వాళ్ళనేమో మంచిగా చూస్తుండు, బీదోళ్ళనేమో కాళ్ళతో దంతుండు. అదే పని ఆయన. అది ఏమో వాళ్ళకే గుర్తుండాలి, మాకు మాత్రం తెలియదు, వాళ్ళకే గుర్తుండాలి అది. ఓకే, మీరు చెప్పండి అన్న. అంటే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు మరి 12 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు? మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాలేదని చాలామంది చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అధికారులు మరి ఎందుకు పట్టించుకోలేదు మీ గ్రామానికి సంబంధించిన ఇంత ఇబ్బంది పడుతుంటే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్కు ఆపోజిట్ ఎవరు రావట్లేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నాడు. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కబ్జాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరైనా కూడా అంటే సొంత తమ్ముడు అన్న అయినా కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదని కూడా రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. మరి ఇంత జరుగుతున్న అంటే రెవెన్యూ శాఖ మంత్రి ఇంత దారుణాలు చేస్తున్నా కూడా ఎందుకు మరి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు అనుకోవచ్చు? రూలింగ్ పార్టీ కదా, రూలింగ్ పార్టీ మంత్రి ఇంకెక్కడ పట్టించుకుంటారు? గవర్నమెంట్ బదలం ఇంత కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి మీద కూడా వాళ్ళు అభియోగాలు మోపుతున్నారు. మరి రావాలి కదా, గవర్నమెంట్ దిగి రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు విక్రమ్ రెడ్డిని నమ్మిర్రు,
300 ఎకరా కొన్నారు, పొలం కొలిచిచ్చిండు, పంటలు వేసుకుంటారు, పాస్బుక్లలో ఎక్కింది. అలాంటప్పుడు వాళ్ళకి తర్వాత పానీలు కానీ ఇంకా ఆన్లైన్ కానీ తెలియదు. మా దొర కొలిచిచ్చిండు, మా భూమి మాకు రిసిప్ట్లు ఉన్నాయి, పాస్బుక్లు వచ్చినాయి, సాగు చేసుకుంటారు. ధరణి వచ్చిన కాడికి వెళ్ళి కొత్త పాస్బుక్లు అందరికి వచ్చినాయి, మాకెందుకు రాలేవంటే భాగవతం అంతా బయటపడ్డారు. అంటే రేవంత్ రెడ్డి అభియోగం ఉన్నదని కూడా చెప్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏమున్నది అనుకోవచ్చు ఇందులో? వెనకాల నుండి అంతా నడిపిస్తున్నాడు. ఆ కంపెనీలో చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర చాలా సిఎస్ లేదంట ఆయనకు. రోజు శాంతికుమారే ఉంది, అలాగేమో కంపెనీ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటా అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్టే కదా. అందులో పొంగులేటి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి అందరు కలిసి నడిపిస్తున్నా బాగుంది. ఎలక్షన్ అయిపోయినాక అధికారంలోకి వచ్చినాక నేను అధికారంలో రావడానికి కావచ్చు, ముఖ్యమంత్రి కావడానికి కావచ్చు, గిరిజనులు అంటే వాళ్ళు కృషి చేస్తేనే నేను ఈ ప్లేస్లో ఉన్నాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి గిరిజనులు ఇంత రోజుకి ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు, భూములు పోతాయని భయపడుతున్నారు, రేపటి భవిష్యత్తు తెలియకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ముఖ్యమంత్రి దగ్గర మీరు వెళ్తలేరా, లేకపోతే ముఖ్యమంత్రి తెలిసి కూడా పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా? ముఖ్యమంత్రికి తెలిసే పట్టించుకోవట్లేదు. సేమ్ లగచర్లు ఎట్లయిందో అది కొడంగల్, ఇది కొండకల్ తాండా కూడా మరో లగచర్లగా మార్చుకోవాలని వాళ్ళు చూసుకుంటున్నారు. అది అంటే ఒకవేళ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇదే విధంగా పట్టించుకోకుంటే మీరు కొనసాగిస్తారా, లేకపోతే ఇక్కడికే సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని ఊరుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అపర్ణ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఏదన్నా వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో దాంతో సర్లే ఎందుకు తీ అని ఊరుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? భూములు వచ్చేంత వరకు దీక్ష ఆపేది లేదు, పోరాటం ఆగేది లేదు. మా భూములు మాకు రావాలి. అది ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం కబ్జా గురైన భూములు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు ఉంటుంది? వాళ్ళకి పీటీ భూములు ఉన్నాయి, గౌటాన్ సర్టిఫికేట్స్ ఇచ్చినవి ఉన్నాయి, 300 ఎకరాల గొన్ను ఉన్నది, బిల్లాదాకాల భూములు ఉన్నాయి, దేవుని భూములు ఉన్నాయి, 5-6 రకాల సమస్యలతో ఉన్నారు. టోటల్ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? ఇప్పుడు వీళ్ళు చేసినంత వరకు 600 ఎకరాల దాకా ఉంటుంది. మొత్తం వాళ్ళే సాగు చేసుకుని ఎన్ని రోజుల దాకా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా ఆ విక్రమ్ రెడ్డి అంటే వాళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడ వచ్చి వాళ్ళ ఏ సర్వే నెంబర్ ఏడొస్తుందో వాళ్ళకి కూడా తెలియదు ఇప్పటికి. అది అంటే సర్వే నెంబర్ తెలియదు, భూమి ఎక్కడి వరకు ఉన్నది వాళ్ళకి పూర్తి క్లారిటీ లేదు. విడ్డూరం ఏంటంటే ఆ విక్రమ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పూర్వీకులు చనిపోయినప్పుడు వాళ్ళకి వారసులు లేక ఇక్కడ కొండకాల్ విలేజ్ లో తలారోలు అని ఉంటారు, ఊర్లో ఎవరు ముందుకు రాకపోతే వాళ్ళతో తలుగురు పట్టించారు అలా నానమ్మలకు. వాళ్ళకి 2 ఎకరాలు దానం ఇచ్చిండు. ఆ 2 ఎకరాలు దానం ఇస్తే వాళ్ళు దాదాపు 2003-4 వరకు ఆన్లైన్లో కూడా వచ్చారు. తర్వాత పొలం ఆయన వేరే వాళ్ళకి అమ్మేసుకొని కబ్జాలకి వెళ్ళి కొట్టిండు. బాధతో బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు వాళ్ళు. 2016 వరకు ఉంది. దొరకు ఇట్లా అయిందని ఆయన దగ్గరకు పోతే కాగితం తీసుకున్నాడు, ఒరిజినల్ తీసేసుకున్నాడు. మీరు అన్ని చీటింగ్ చేసి కాగితాలు సృష్టిస్తారు, మళ్ళీ ఇంకోసారి పెట్టేసి గన్ పెట్టి కాల్చేస్తామని చెప్పి బెదిరించి ఇలా కొట్టేసేసి. అంటే వాస్తవంగా పట్టా ఉన్న వాళ్ళనే బెదిరించిందంటే వాస్తవం ఇక్కడ జరిగిన కోణాలు చూస్తే పూర్తి మొత్తంలో అర్థమవుతున్న పరిస్థితి. ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ పూర్తి మొత్తంలో సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, బౌన్సర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద ఇబ్బంది గురి చేస్తున్నారు, దాడి కూడా పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? ముమ్మాటిగా 100% అది నిజమే. మీకు వెళ్తే కూడా అక్కడ సైడ్కి వెళ్ళి బౌన్సర్లు కానీ వీళ్ళ మీకు మళ్ళీ వేరే విలేజ్లోకి వెళ్ళి వేరే లంబాడీస్లను తెచ్చి వాళ్ళకు వేరే వాళ్ళతో వస్తేనేమో అట్రాసిటీ కేసు అవుతుంది. లంబాడీస్ కొట్టుకుంటే కాదు కదా, వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా దాడిలకు ప్రయత్నాలు చేస్తారు. మొత్తం తాడసుటి కెమెరాలు, అడవిలాలు బయటికి పోకుండా రకరకాలుగా ఇబ్బందులు. గోడలు చూడండి మన జైలుకు పెట్టినట్టు పెట్టారు. అంటే ఆడపిల్లలు అంటే ఇక్కడ చాలా వరకు పల్లె పరిస్థితి కాబట్టి కూడా గ్రామీణ వాసులు కావచ్చు, మహిళలు కావచ్చు బయటికి కాలకృత్యాలకు బయటకు వెళ్తారు. అట్లాంటి టైంలో సీసీ కెమెరాలు పెట్టి ఇబ్బంది గురి చేస్తున్నారు. ఆడ బాగానే హైట్ పెట్టేసి దానిపైన కెమెరాలు పెట్టి టవర్ లెక్క పెట్టేసి వాటి కెమెరాలు పెట్టి వాచ్ చేస్తారు, ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు మొత్తం వాళ్ళ కంట్రోల్లో. ఇక మొత్తం ఇది తాండా కాదు, అపర్ణకు రవీందర్ రెడ్డి కంట్రోల్లో ఉన్న ఒక విలేజ్ ఇది. అంటే ఇంత ఇబ్బంది గురి చేస్తుంటే మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఏం చేయలేదా? ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సెక్యూరిటీ అయింది, ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి పర్మిషన్స్ ఇచ్చారని? అట్లా పోతే వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద 17 కేసులు ఈక్వల్ టు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. ఇంకా వీళ్ళని కూడా పట్టించుకుంటారు. కంపెనీ మీద అట్రాసిటీ కేసు బుక్ అయ్యి సంవత్సరానికి వస్తుంది దాదాపు. ఇప్పటిదా ఒక్కొక్కరు అరెస్ట్ చేసిన దాఖలు లేవు. అలాంటప్పుడు గవర్నమెంట్ అంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఉందని మేము చెప్తున్నాం. అంటే ప్రజాప్రభుత్వం అంటారు, ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తున్నామని చెప్తున్నారు, మరోపక్క కంచెలు పాలన అందిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే కూడా ప్రజలు ఇంత ఇబ్బంది కూడా అవుతున్నారు. మరి ఇంత ఇబ్బంది కూడా అవుతుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఎమ్మెల్యే కూడా ఇక్కడ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాక కూడా ఇంత ఘోరాలు జరుగుతుంటే మరి ఈయన ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాడా, లేకపోతే ఈయన కళ్ళు మూసుకొని చూడనట్టు యాక్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు? ఎంత రూలింగ్ పార్టీ కాబట్టి పార్టీలోకి పోయిండో వాళ్ళు ఇంకా ఎవరు స్పందిస్తారు చెప్పండి? వీళ్ళకి ఎవరు స్పందిస్తారు? అంతా వాళ్ళ కన్సైలలో మంత్రులు మినిస్టర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యుండి ఒక పోలీస్ యంత్రాంగం పట్టించుకున్నప్పుడు ఎమ్మెల్యే కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా వాళ్ళ సైకిల్ ఉంటారు. అంతా చాలాసార్లు పోయారు. శంకర్ నాయక్ లీడ్ ఆయన కాళ్ళ మీద వాడు కాళ్ళు కూడా మొక్కొచ్చిండు. ఆయన పోయి మా సమస్యలు క్లియర్ చేయని చెప్పి కాళ్ళు మొక్కితే కూడా పట్టించుకున్న రోజులు లేవు ఇక్కడ.
ఎస్టీ కమిషన్ ఏమైనా కలిసి ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ పోయినాం, ఢిల్లీ పోయినాం. అక్కడికి ఒకసారి ఆర్డీఓస్, ఎంఆర్ఓ రాడు, ఎంఆర్ఓస్ కలెక్టర్ రాడు. ఇక ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉంటారు. ఇక అంతే, ఎవరో ఒకరు వస్తే మొత్తం సమస్య పరిష్కారం కాదు కదా. ఉన్న టీం మొత్తం చైన్ సిస్టమ్ కాబట్టి టీం మొత్తం వస్తే నిజంగా వీళ్ళకు ఉందా లేదా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇవాళ ఎంఆర్ఓ వస్తే నెక్స్ట్ ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ వస్తే ఇక కలెక్టర్ రాడు. ఇది వాస్తవం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవం గవర్నమెంట్ లీడింగ్లో ఉంది, ఎమ్మెల్యే కూడా లీడింగ్ పార్టీలో ఉన్నాడు, అది వేరే విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ సంబంధించిన నేత, మరి ఆయన కలిసే ప్రయత్నం చేశారు, ఆయన మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం ఏమైనా చేసిండు? అంటే కొండ విశ్వేశ్వర దగ్గరికి వెళ్తే ఏమీ రిజల్ట్ లేదు. మాకు రీసెంట్గా పక్క కాన్స్టిట్యున్సీ రఘునందన్ రావు మాతో పాటు మాకు సపోర్ట్గా ఉన్నాడు. ఆయనను పట్టుకొని పోరాటం కొనసాగిస్తున్నాం. భూములు వచ్చేంత వరకు అయితే వదిలేదు లేదు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, తప్పు చేసిన ఎంత పెద్దోళ్ళు అయినా కూడా భూ కబ్జాలు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా. మరి ఇంత పెద్ద దారుణాలు జరుగుతూ ఉంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజు టీవీలలో వస్తున్నది, ఆయన టేబుల్ మీద ఫైల్ ఉంది, అవన్నీ మాటల వరకు మాత్రం చేతుల కాడ లేదు. అలా ప్రస్తుతం మనం కొండకల్ తాండాలోనే అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా పెద్ద ఎత్తైన గోడలు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున సుమారు 50 ఎకరాలకు మొత్తం కూడా కంప్లీట్గా చుట్టుపక్కల కూడా గోడాలు కూడా మొత్తం కూడా నిర్మాణమై ఉన్నాయి. అంటే కొండకల్ పల్లెకి తాండకు సంబంధించి చూడొచ్చు మొత్తం కూడా అతి పొడవైన అతి విస్తీర్ణంలో కూడా గోడలు కట్టారు. మరి గోడలు ఏమన్నా ఏదైనా వెంచర్కి సంబంధించిందా, లేకపోతే ప్రైవేట్ ల్యాండా, లేకపోతే కంపెనీకి సంబంధించి పెట్టిర్రా అనే విషయాలు వాస్తవం ఇక్కడ గమనిస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి తాండవాసులు అయితే గగ్గరు పొరిచే భయంకరమైన నిజాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు కింద వైపున మొత్తం కూడా గత కొన్ని రోజుల కింద వరకు కూడా మొత్తం కూడా తండ ఉన్న పరిస్థితి. ఆ తండాను మొత్తం కూడా కాజేపించి మొత్తం కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కూడా మొత్తం యాక్టిఫై చేసి మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం చెరువును సైతం కూడా కబ్జా చేసి కంప్లీట్గా పెద్ద గోడలు నిర్మాణం చేశారు. అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పాపం ఆదివాసికి సంబంధించిన ఏదైతే లంబాడ జాతికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదని అనుకున్నారో, లేకపోతే పాపం వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ కంప్లీట్గా సుమారు 600 నుంచి 1000 ఎకరాల వరకు అయితే కంప్లీట్గా ఇక్కడ మొత్తం కూడా ఆక్యుపై చేసి వాళ్ళను ఊరు విడిచి వెళ్ళిపోవాలని భయపెడుతున్నట్టు కూడా ఆ తండావాసులు చెప్తున్నారు. మొత్తం కూడా మనం చూడవచ్చు కంప్లీట్గా కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే పక్కనే ఉన్నటువంటి గుడిని కూడా విడిచిపెట్టకుండా మొత్తం కూడా ఆక్యుపై చేసారు. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎంత దారుణాలు కొడిగడుతుందంటే, ఇక్కడ ఒక మంత్రి సైతం ఆయన హస్తం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అంటే గతంలో లగాచెర్ల ఇష్యూ చూసుకున్నా కూడా, ఇప్పుడు ఈ ఇష్యూ చూసుకున్నా కూడా చాలా సందర్భాల్లో ఏదైతే గిరిజన వాసులను చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లుండే ఇంతకుముందు గతంలో ఇక్కడ తండాలో కూడా మొత్తం కూడా గుడిసెలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది? అప్పుడు గుడిసెలే ఉండే సార్. అప్పుడు మాకు అక్కడ కింద ఒక 10 కుటుంబాలు ఉండే, అప్పుడు గుడిసెలే ఉండే. అట్లా ఇట్లా ఒక్కొక్కటి 2 ఇండ్లు ఉండే. అక్కడ కింది తాండాల గుడిసెలు ఉన్నాయి. దీంట్లో అప్పుడు ఉన్న జనాభా ఇంత 10 కుటుంబాలు. ఇవన్నీ గుడిసెలు. అప్పట్లో ఒక 2 పెంకటిన్లు, కాంగ్రెస్ పెంకటిన్లు ఉండే, 3 ఉండే. ప్రజెంట్గా ఇగో అన్నీ అప్పుడు సెల్మెల్ల గుంతలాల నీళ్ళు తీసుకొచ్చి తాగిన రోజులు ఉన్నాయి. బిందెలు ఎత్తుకొని వస్తున్నారు మా వాళ్ళు, సెల్మెల్ల గుంతలు తీసుకొని వస్తున్నారు. ఈ తర్వాత ఇవన్నీ అవే. రీసెంట్గా దీంతో డేట్తో సాగుంది. రీసెంట్గా 2019లో ఏం చేసిరంటనంటే, 2019లో ఇది డేట్తో సాగుంది. 2020లో నేను రీసెంట్గా ఒకటే కుటుంబం నేను ఆడ ఉన్నా. మా వాళ్ళు అందరు వెళ్ళి వచ్చినారు. ఆడికి వెళ్ళి దొర వాళ్ళకు 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి దేశ్ముఖ్ దొర భూస్వామి అంటే ఆయన విక్రమ్ కుమార్ రెడ్డి ఇస్తా అని చెప్పి మా వాళ్ళకి ఆశ చూపి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ తండకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, అక్కడ కింది తండకు రాలేవు. అక్కడ మేము గురిసెలు వేసుకొని దీపాలతోటి ఉన్నాం. అప్పుడు 2018లో కరెంటుకు తీసుకుపోయినాం. అక్కడ నుంచి ఈ లైన్ అదే నేనే తీసుకుపోయినా. అక్కడ నుంచి మనం ఎక్కడైతే నిరాహార దీక్షకు కొనసాగిస్తున్నామో 12 రోజులతో, అక్కడ నుంచి 34 ఫోల్సులు తీసుకోపోయిన కరెంటుకు కింది తాండకు. అక్కడ బోర్లు వేసినాము, నీళ్ళు అన్నీ సౌకర్యం అన్నీ చేసిన తర్వాత ఈ బడా నేతలకి, రియల్ ఎస్టేట్ భూబకాసురులకు అంటగట్టింది. ఎవరు? విక్రమ్ రెడ్డి. ఈయన ఎవరు? మన ఉదయమోహన్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకున్నారు. అక్కడ చూడు, సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకున్నారు. అక్కడ మా కింది తాండాల మా
ఈ బొందలు ఉన్నాయి, మా బొందలు ఉన్నాయి అక్కడ. ఇగో అక్కడ నా ఇంటికి కరెంటు మీటర్ కూడా ఉంది. 368 సర్వే నంబర్లో నా ఇల్లు ఉన్నది. రీసెంట్గా కట్టిన ఇల్లు ఇది. మళ్ళా 2019 కట్టిన ఇల్లు. ఇగో ఇక ట్రాన్స్ఫారం కూడా గుంజుకోపోయినా అక్కడికి. ఇది మా నాన్న పేరు మీద తీసుకోపోయినా అక్కడ కింది తాండాల ట్రాన్స్ఫారం అక్కడ కనబడుతుంది. అగోగో ఇక్కడ ఉంది చూడు. ఆ లైన్లో సీరియల్గా 5 బోల్డ్లు ఉన్నాయి. నేనే ఉండి ఫోటోలు వేపేసిన. మా అమ్మ నాయన వీళ్ళు రీసెంట్గా మొన్న పోయిన సంవత్సరంలో, ఇప్పుడు ఫిబ్రవరి వస్తే మా నాన్నకు సంవత్సరం అవుతుంది. సెప్టెంబర్లో మా అమ్మ మొన్న సెప్టెంబర్లో చనిపోయింది. 9వ నెలలో చనిపోయింది మా అమ్మ. 19వ తారీఖు నాడు. ఇవేమో దీనికి సంబంధించిన తాండకు సంబంధించిన ఫోటోలు, ఇంకా పాత ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ తర్వాత కింది తాండాల ఏం చేసినారు అంటానంటే, ఆ రోజుల సాదాబాయి ఉండే 1980 సింగిల్ బిట్టు 392 సర్వే నంబరు సింగిల్ బిట్టు 217 ఎకరాల 6 గుంటల భూమి. ఈ దేశ్ముఖ్ అంటే ఆయన, ఇప్పుడున్న దేశ్ముఖ్ అంటే ఆయన వాళ్ళ ఫాదర్ అంట చదువుకోలేడంట. మేమేమో చదువుకున్నామంట. ఆయనకంట ఆ రోజంట చదువు లేదంట. ఆయనకు తెలియని దాని వల్ల ఆయనంట ఇప్పుడు కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు నిన్న మొన్న డిసెంబర్ 13 నాడు రిజిస్ట్రేషన్ అయిందంట. చదువుకోలే ఇక్కడ తండవాసులు చదువుకున్నారని చెప్తున్నారు. అట్లా చెప్పుకుంటుండే ఆయన కలెక్టర్కు. అయితే ఆ రోజులలో మాకే ఇప్పుడు చదువు రాదు. ఆ రోజులలో 350 రూపాయల చొప్పున ఇక్కడ పైన ఉంటుంది, కనబడుతుంది మీకు. 350 రూపాయల చొప్పున అని చెప్పేసి ఉన్నది. ఇదేది 392 సర్వే నంబర్ల. దాని ప్రకారంగా అక్కడ 30 నుంచి 35 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్ ఉంటుంది. మనకు తెలియదు కదా ల్యాండ్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏముంది, విలేజ్ కొండాకల్ తాండా. మేము కొండాకల్ కిందనే ఓట్లు వేస్తుంటే అప్పుడు కూడా 10 కుటుంబాలు కింద ఉన్న వాళ్ళము. మళ్ళా నెక్స్ట్ కొండాకల్ తాండా. ఇది పేరేముంది, తుక్య పేరు మీద సర్వే నంబర్లు వేసి ప్రతి సర్వే నంబర్లలో ఇన్ని గుంటలని రాసిపెట్టి ఉన్నది భూమి. సర్వే నంబర్ ఒకవేళ కాదని నిరూపించుమని, సర్వే నంబర్ ఇక్కడ లేదని నిరూపించుమను. ఈ గవర్నమెంట్ని కానీ, ఈ తహసీల్దార్ని కానీ, ఈ కలెక్టర్ని కానీ, ఈ జిల్లా కలెక్టర్కి దమ్ము ఉంటే ఈడ వచ్చి సర్వే చేసి ఈ సర్వే నంబర్ ఈడ ఉందా లేదా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్కు, ఈ జిల్లా కలెక్టర్కి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక విషయం. ఇక్కడ మా పెదనాయన, అక్కడ మా సమాధులు ఉన్నాయి. మా నాన్న కూడా రీసెంట్గా సమాధులు చేసిన ఏడు అక్కడ కింది తాండాల, ఈడ కాదు ఆ కింది తాండాల. 2003లో మా పెద్దనాయన చనిపోయాడు వాచ. అక్కడ ఆయన గోరి కూడా ఉంది. మామిడి చెట్టు, చింత చెట్లు, పెట్టిన చెట్లు ఉన్నాయి. మా టేక్ చెట్ల కడికలు ఉన్నాయి. ఎన్ని రోజుల కింద కాల్ చేసిరా జాగంతా? ఇది కొంతమంది మా వాళ్ళు ఏం చేసినారు అంటానంటే 2006-7లో కాల్ చేసుకోవచ్చుకున్నారు. 2 ఎకరాల భూమి ఆశ చూపిండి వాళ్ళకి. విక్రమ్ రెడ్డి దూర అంటే ఆయన. అయితే ఏం చేసిండంటానంటే వాళ్ళకు ఇస్తా అని చెప్పి ఆశ చూపి ఆయనతో తీరా ఇడికి తెచ్చినాక ఇయ్యలేదు. నేను కూడా కొద్దిగా మొండికి వేసుకుని ఉంటే నేను కూడా 2015-16లో నేను మొండికి వేసేసిన. ఇక నువ్వు ఇయ్యవు అది కాదు, ఎప్పుడో నాది తేల్చినాడు, నాది కూలగొట్టనికి వచ్చినాడు, తేల్చుకుందామని చెప్పిన. ఇక ఆయన రాలేడు నాతోటి. ఇక ఆయన రాలేడు. ఇక నేనేం చేసిన అంటానంటే మన కంపెనీ వాళ్ళ ధర ఇక్కడ ఒక 6 ప్లాట్లు ఇచ్చిర్రు వాళ్ళు. నాకు 6 ప్లాట్లు ఇచ్చిర్రు. నాకు దగ్గర ఇప్పుడు నాకు ఒక 60 లక్షలు ఎంతనో ఇచ్చిరు. కానీ 60 లక్షలు అంతా కొడితే ఒక ఎకరా పైసలు కూడా కావు. ఈడ అక్కడ కోకపేటలో 100 కోట్లకి ఎకరా గిన్నె కోకపేట. ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి, కోకపేట గిన్నె. దీనికి ఆ కొల్లూరు ఎగ్జాక్ట్ 2 నుంచి 2 కిలోమీటర్లు ఇది. అయితే ఈడ 25 నుంచి 30 కోట్ల ఎకరా భూమి. ఆ రోజులో సాదాబాయి పేపర్ ఇట్లా నడిచిన. ఇది వాచ్ది 19 సాదాబాయిన పేపర్లు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఆమ్లం ఉంటుంది, సంతకాలు ఉంటాయి. అవన్నీ కూడా మరి దీంట్లో ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా కనబడతలేవు కదా, ఏదో నామకి వాసు రాసినట్టుగా కనబడుతున్నాయి. వాళ్ళు భూములు కాపాడుకోవడానికి మమ్మల్ని తీసుకోపోయి ఆడబెట్టినారు. అదే చెప్తున్నాను నీకు, నువ్వు అదే అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. అక్కడ భూములు కాపాడుకోవడానికి మాతోటి ఈ భూములు అక్కడ ఎలిమెల్లో వచ్చి నాగలపల్లి వాళ్ళు ఇసంతకు జరగగలరు అని చెప్పేసి మీరంతా నా ఆసాములే, వెనకటికి అంతా నా ఆసాములు మీరు అంతా ఇగో ఈ భూములన్నీ మీరా, ఇగో ఇట్లా రాసిస్తున్నా అని చెప్పేసి 1980లో రాసిరు. ఇది మేము రాసుకుంది కాదు, విలేజ్ కొండకల్ అని రాసి ఉంది. నమ్మించిండు, రాసుకున్నాము. ఆ తర్వాత ఏమైంది, ఇది తాండా, అక్కడ ఇగో తాండా ఉంది అక్కడ. ఇగో
చిక్కులను తెచ్చి బోన్సార్లను పెట్టి ఈ హింస గోరులకు చేసి మమ్మల్ని మొత్తము పోలీసు బలగాలని వాళ్ళని పెట్టి అట్లా చేసిరు. అట్లా చేసిన తర్వాత ఏమైంది, అక్కడ నుంచి ఒకరు అందరు వెళ్ళి వస్తే నేను 2020 జూన్ 6 తారీఖు 9 తారీఖు నాడు నేను కాల్ చేసిన అడికెళ్ళి ఇల్లు. నేను ఒక్కనే మొండికి కూర్చున్న సింహ చీకట్ల దీపాలు లేకుండా. మా వాళ్ళందరూ వెళ్ళి వచ్చినా కానీ కూడా నేను 15 సంవత్సరాలు ఆడ నేను ఒక్కనే సింహ చీకట్ల నేనే ఉన్నాడు. నా తండ్రితో సహా నేను నా తండ్రి చెప్పిన మాట బిట ఇగో మా నాయనలు కూడా ఆ రోజు ఇగో ఇట్లా చేసారు బేట. మాకు కూడా వాళ్ళు ఇది బోన్సార్లు ఇంట్లో చూసుకోండి, ఇది బోన్సార్లు. వీళ్ళు చిక్కులోలను తెచ్చిపెట్టుడు, బీహార్ గుండాలను తెచ్చిపెట్టుడు, వీళ్ళు ఇట్లా చేసినారు. ఇది పట్టుకు బేట. తర్వాత ఏం చేసినారు బేట, వాళ్ళు మనకు ఈ విధంగా ఆ నంబర్లు రాసిచ్చారు, వాళ్ళ నాయనలు రాసిచ్చారు, మాకు కూడా అవే నంబర్లు చెప్పారు. మీరు ఈ నంబర్ల ప్రకారంగానే వాళ్ళు చెప్పినట్టు మీరు ఇక్కడనే చేసుకోండి బేట అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత అంతకన్నా ముందు మనం ఏం చేసినామంటే అక్కడ 391 సర్వే నంబర్కి ఇట్లా కిస్తుల రూపంలో ₹1, ₹2 కిస్తుల రూపంలో మేము పన్నులు కడుతుంటాం. అప్పుడు పన్నులు కట్టకపోతే మా తాతల మీద, మా వాళ్ళ నాయనల మీద, మా తాతల మీద కంపముళ్ళలు పెట్టి, పరికి కంపలు, రేణు కంపలు పెట్టి బండరాళ్ళు పెడుదురు అంట వీళ్ళు దేశముఖులు. బండరాళ్ళు పెడితే ఇట్లా కిస్తులు కడితే దాంతోపాటు ఇగో సర్వే నంబర్ 391 1.19 గుంట ఒక్క పాస్బుక్ ఇది తుక్కి అది. ఇగో మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా వాచ్ అది, ఇగో వాచ్ అది, ఇగో 1 ఎకరా 19 గుంటలు సేమ్ సర్వే నంబర్. ఇగో సర్టిఫికెట్ 392 సర్వే నంబర్ సేమ్ సర్టిఫికెట్. ఇది చెల్లదని చెప్తారు. ఇచ్చినోడు తహసీల్దారే కదా. అప్పుడు చంద్రబాబు హయాంలో వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఇందిరాగాంధీ పేరులో ఇచ్చిర్రు, చంద్రబాబు పేరు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. ఇవే పత్రిక ఈ పాస్బుక్ల ద్వారానే మీరు దీని మీదనే కొనసాగుతున్నాం బేట, మేము కూడా వీటి మీద కొనసాగినాం కాబట్టి మీరు కూడా దీని మీద కొనసాగుండి అని చెప్పేసి చెప్పినారు మాకు. అక్కడ 35 ఎకరాల బిల్లాదాకల భూమి నువ్వు లేచిపోతే, లక్ష్మణ్ నువ్వు ఇక్కడ నుంచి లేచిపోతే నాకు ఎస్ఎస్ రెడ్డి, ఉదయమోహన్ రెడ్డి నాకు వచ్చి హామీ ఇచ్చిర్రు. 20 సంవత్సరంలో వచ్చి హామీ ఇస్తే నాకు డిసెంబర్లో ఇచ్చిర్రు. ఇట్లానే నవంబర్ డిసెంబర్లో, ఫిబ్రవరిలో మా తమ్ముని పెండ్లి ఉంది సార్ అంటానంటే సరేలే ఆ పెండ్లి విషయం పక్కకు పెడదాం. తర్వాత అది ఏమంటారు, మన బిల్లా దాకల ల్యాండ్ రెండో ఈ విలేజ్ ఇడికెళ్ళి తీసేసుకో లక్ష్మణ్, నువ్వు ఒక్కడో ఉన్నావు కదా, అందరు వెళ్ళిపోయారు కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు అక్కడ నీకు ప్లాట్లు ఏర్పాటు చేసేస్తాము, నువ్వు అక్కడ ఉంటే ఏం చేస్తామంటానంటే నీకు ఆ తండోలకు అందరికీ కలిపి ఆ 30 నుంచి 35 ఎకరాల బిల్లా దాకల ల్యాండ్ మీకు అక్కడ ఒక సైడ్ చూపిస్తామని చెప్పేసి చెప్పినారు వాళ్ళు. ఆ బిల్లా దాకల ల్యాండ్లో ఇవాళ పోకుండా దర్గా చెట్టు ఆడ జేపీ దర్గా ఉంటుంది. జేపీ దర్గా ఎక్కడ ఉంటుంది, ఆడ ఉన్నది షాద్నగర్లో జేపీ దర్గా. ఆ జేపీ దర్గా మేము అక్కడ పోయి ఏం చేసుకోవాలి, ఆ పబ్లిక్లా ఆడ పోయి ఏం చేసుకోవాలని చెప్పేసి మేము ఇయ్యాలడు చెట్టు కాదు అది మించు 1 ఎకరా పొలంలో ఉంటుంది ఆ చెట్టు, ఒకటే చెట్టు, మర్రి చెట్టు. దాని కింద మాది జేపీ దర్గా కట్టినాం మేము. దర్గా కట్టి కూడా దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 28 సంవత్సరాలు అవుతుంది మేము కట్టి. 1940లో అక్కడ బోరు కూడా వేసి ఇచ్చారు మా గవర్నమెంట్. హ్యాండిల్ బోరు ఉండే, హ్యాండ్ పంపు అంటారు దాన్ని, హ్యాండ్ పంప్ అంటే చేతి పంపు బోరు, అది కూడా ఉండే మాకు. ఆ బోరుని మూసేసి ఎగ్జాక్ట్లో అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది, వాటర్ ట్యాంక్ కాడనే ఉంటుంది అది జేసీబీ తోడితే కూడా ఎక్కడ ఓరాలు ఉన్నాయి, ఎక్కడ గట్లు ఉన్నాయి, ఏ ఓరం నేను ఏడికి దున్నినా, మా పెద్దనాయన కొడుకు ఏడికి దున్నిండు, మా ఇంకో నాయన కొడుకు ఏడికి దున్నిండు, మా మేనమామలు ఎంతవరకు దున్నిరు, మా మేనబావలు ఎంతవరకు దున్నిరు, మా కుటుంబ సభ్యులు ఎంతవరకు ఎవరెవరు పొలాలు ఎక్కడెక్కడ చేసుకుని అన్నీ మాకు రాళ్లతో సాటు ఓరాలతో సాటు మొత్తం కనపడతాయి, మాకు మొత్తం కనబడుతుంది అనమాట. అయితే పీటీ ల్యాండ్ మళ్ళా చెట్టు ఉన్నది కదా అక్కడ, ఆ చెట్టు కూడా కబ్జా చేసిరు మొత్తం. వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క చేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఆ సొంత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వర్తించదంట వాళ్ళకు. ఎవరికి ఈ బడా నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, ఈ పొంగులేటికి కానీ వీళ్ళకి కానీ, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కానీ, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి కానీ, మా ఎస్సీ ఎస్టీల ఓట్ల ద్వారా, మా ఎస్సీ ఎస్టీలు వేస్తే ఓట్లు, మా లంబాడి గిరిజన బిడ్డలు వేస్తే ఓట్లు, మేము ఒకటే మాట మీద ఉంటాం కాబట్టి గత 10 ఏళ్ల కాలంలో బునాదీలు నాటడం జరిగినాయి. ఇవి టీఆర్ఎస్ గవర్నమెంట్ ధరణి ఏమంటుంది తెచ్చిందో మాకు దళిదారం చుట్టుకున్నది, మా రికార్డులు అన్నీ ఎత్తుకొని పోయారు ఫైల్లో. విషయం ఏంటంటే అక్కడ గుడి కూడా ఉన్నది కదా,
ఆ గుడి కూడా కబ్జా అయిందా లేకపోతే విడిచిపెట్టి అది కూడా వస్తుంది అన్న. అయితే ధరణిలో మా పైలు అన్ని ఎత్తుకుపోయినారు. ఈ మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వాళ్ళకు అంతా భూములన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ మాకు ఫీటీ ల్యాండ్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎంత మాకు దాదాపు తొంటరాములు అంటే మా నాయన వాళ్ళ నాయన, మా తాత పేరు, మా ముత్తాత పేరు సక్రునాయకు, తొంటరాములు, గుండియా, మా ఇద్దరు తాతలు. మా ఒక తాతకేమో 3 కొడుకులు, మా నాయనలు, ఒక తాతకు ఒక కొడుకు. అయితే అక్కడ దాదాపు 3 సర్వే నంబర్లలో 63 ఎకరాల 35 గుంటల పీటీ ల్యాండ్, పీటీ ఫోటక్స్ అని వస్తుంది అప్పుడు 70 అదే మన 65లో 70లో వస్తుంది. ఆ పీటీ ల్యాండ్ కూడా మాకు ఎంతవరకు పీటీ ల్యాండ్ మాకు కావాలంటున్నాము. 60-40 ఉంటుంది. అది రక్షర కవల్దార్ అని అప్పట్లో చేసిన వాళ్ళు. అది మాకు కావాలి. కానీ ఆ బిల్లదాకల ల్యాండ్ మాకు ఇక్కడ ఒక సైడ్ చూపించాలి. మళ్ళీ ఇంకోటి మాకు ఈ పొంగులేటి ధర ఈ గవర్నమెంట్ అని న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లు, ఈ భూమి గవర్నమెంట్ భూమి మీకు ఎట్లయితుంది, 1000 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మీకు రెడ్లకి ఎట్లయితుంది, ఇక్కడ చేసుకొని దీన్ని 200 సంవత్సరాల నుంచి ఇక్కడ 5-6 పీడీల నుంచి చేసుకొని తింటున్నాము, మాకెందుకు కాదు రికార్డు? అదే చెప్తున్నా. అదే విధంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇదేంటి దేవాదాయ శాఖ భూమి ఇప్పుడు ఎండోమెంట్లో పడ్డది. ఇది 42 ఎకరాల భూమి. ఇది 42 ఎకరాల భూమిలో 371 సర్వే నంబరు, 372, 373, 374, 375, 376 ఎగ్జాక్ట్ల చెరువు ఉన్నది. మరి హైడ్రా పేరుతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చూస్తారు కదా, హైడ్రా పేరుతో పోటీ ఇక్కడ హైడ్రా ఇక్కడ కనబడతలేదా, ఇక్కడ వర్తించదా ఈ కొండకల్ విలేజ్కి? అక్కడ ఒక చెరువు మిర్సాక్కుంటగా గురుపంతులకు అయింది, అక్కడ కూడా వీళ్ళే అపర్ణాలు గోడ కట్టేసినారు. ఇక్కడ కూడా అపర్ణాలు గోడ కట్టేసి వాటర్ పోకుండా అందులో మా ఇలా దగ్గర 5 లక్షలు పెట్టి చేపలు ఇడిచినాం మేము ఇప్పుడు మా చేపలు ఉన్నాయని అంటున్నాడు కదా. ఎవరైనా కూడా హైడ్రాలో అంటే చెరువులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ సాక్రిఫై చేస్తే మా దగ్గర రాని, మాకు ఫిర్యాదు అని, మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. మీరేమని చెప్పారు ఇప్పటి వరకు? ఇప్పటికి మీకు 76వ సర్వే నెంబర్ చెప్పినా కదా, అప్పటికి ఎన్ని 6 సర్వే నెంబర్లు అయినాయి ఈ 42 ఎకరాల భూమిలో, దేవాదాయ శాఖ భూములలో. అయితే ఇంకా 2 నంబర్లు ఉంటాయి. ఇంట్లో 383 సర్వే నంబర్ పీటీ ఉంటుంది, మాకే ఉంటాయి. అవి మా ఎస్టీ వాళ్ళ పేర్లు వస్తున్నాయి. 384లో పీటీ ఉంటుంది. మొత్తం 8 సర్వే నంబర్లలో 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమి. ఆయన ఏమంటాడంటానంటే, వీళ్ళు దేశముఖులు ఏమంటారంటానంటే, మా పూర్వీకులు అప్పుడు బామనులకు, అదే వాళ్ళు ఉంటారు కదా బామనులకు మేము వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చినాం మేము ల్యాండ్, తిరిగి మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన పిటిషన్లు పెట్టుకుంటారు. ఏడా మన ఇంట్లో సీసీఎల్లా కానీ, మన నవీన్ విఠల్ దగ్గర కానీ, ఇక్కడ మనం ఉన్న ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దగ్గర ఇట్లా చేసి అంటే మీ ల్యాండ్స్లలో బ్రాహ్మణ్స్ కూడా వాటర్ అడుగుతున్నారు ఇప్పుడు మొత్తానికి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటానంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు విక్రమ్ రెడ్డి పెట్టలేడు. ఈ ఎండోమేటోలతోటి ఎండోమేటోలు ఎన్నాడు వచ్చిన దాఖలాలు లేవు. ఈ భూమి మీద, ఈ గుడి భూమి మీద మేమే పూజారులం, మేమే చేసినాం, మేమే దాని మీద అమ్నాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుని గుడి, ఒల్లప్ప స్వామి దేవాలయం. శ్రీకృష్ణుని చిన్న పాదాలు ఉంటాయి, అక్కడ అడుగులు కూడా పడ్డాయి. ఇప్పటి గుడి కాదు అది 550-60 సంవత్సరాల గుడి. అది ఈ జమాకున్న గుడి కాదు, అది లోపలికి ఇంకా చాలా చరిత్ర ఉంది. అయితే దానికి మళ్ళీ బోర్డు ఇది ఫిక్స్ చేసింది, తెలంగాణ హెచ్చరిక, ఇది దేవాదాయ శాఖ భూమి ఎండోమెంట్ ల్యాండ్ అని ఒక బోర్డు కూడా చేసినారు. బోర్డు కూడా అడ్వాన్స్ బోర్డు పెట్టిరు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక. ఆ బోర్డుని తీసి పీకి అక్కడ పాతల లోకం వల్ల వాడేసిర్రు. అది ఎట్లనో మా పిల్లలు దొరకబట్టిరు. ఆ నంబర్లు నాకు ఆడ ఉన్నాయి, నా దగ్గర ఫోటోలో ఉన్నాయి, నీకు పంపిస్తాను. ఆ ఫోన్లో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంకొకటి అక్కడ మనం క్లియర్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూపెట్టు, అక్కడ కనబడుతుంది కదా, అక్కడ ఏదో సెక్యూరిటీకి సంబంధించిన అది ఎందుకు పెట్టిరు అక్కడ? మనం వస్తాం కదా ఇట్లనే ఎవరైనా వాళ్ళు ఫోటోలు తీసి దాని మీదకి వెళ్ళి బోన్సార్లు, దాని మీద సోలార్ కెమెరా పెట్టడము. ఇటు సైడ్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ వెనక ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఈ భూములు అన్ని మన ఎన్నడు భూములు కావు. అక్కడ నీలగిరి చెట్టు కనబడుతుంది కదా, దాని పక్కల మా నాన్నది బొందు ఉంటుంది, దాని కింద చెట్టు కింద ఆసంతకు నీలగిరి చెట్టు అవతల మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్లు మేము పెట్టిన చెట్లు. ఆడ మా తాండా ఉండే విలేజ్ 10 కుటుంబాలు. ఆడ మా తాండా ఉండే, ఆ తాండాగా ఆడ మా గోరీలు ఉన్నాయి. మా నాన్నను అక్కడనే కాష్టం చేసినాం మొన్న ఫిబ్రవరిలో.
పోయిన సంవత్సరంలో మా పెద్దనాయననేమో గోరిగట్టిన మా అన్నే అది 2003లో చనిపోయాడు మా నడిపిన ఆయన. మా ఇంకో నాయన ఇక్కడ కాష్టం చేసినాము. అందరు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అహనావాళ్ళు మా సమాధులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళ సొంత రాజ్యాంగం లేక రాసి పెట్టుకున్నారు. వాళ్ళు అది మొత్తం ఏది అపర్ణ వాళ్ళ భూమి కాదు అది. ఇది మొత్తం ఈ 670 ఎకరాలు మొత్తం మా గిరిజన రైతులు మేము కాపాడిన భూములు ఇవి. వాళ్ళది కాదు ఇది. వాళ్ళు కాపాడిన రోజుల్లో రెడ్డి కూడా చెప్తుంటాడు కదా, గిరిజనులే ప్రధానంగా కూడా మా పార్టీ రావడానికి కృషి చేసిరు, వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు, ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ఏదో ఎవరున్నారు ఇబ్బందులు ఉంటే నా దగ్గర నేరుగా వచ్చి కలవచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పచ్చు, ఇక్కడ ప్రజాభవన్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరీ రావడానికి కూడా మేము ఖచ్చితంగా అవకాశం కల్పిస్తున్నాం, కంచెలు లేకుండా పాలన కొనసాగిస్తున్నాం అని చెప్తున్నారు. మరి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిరా లేకపోతే వేరే అధికారులను ఏమైనా కలిసి మీ సమస్య విన్నవించుకున్నారా? ఇక ముఖ్యమంత్రి దగ్గర దాకా కూడా ముఖ్యమంత్రి టేబుల్ మీదకి ఫైల్ కూడా పోయింది. మరి ఇప్పటిదాకా ఆయన స్పందించడం లేదు. మీరు మంచి ప్రశ్నని అడుగుతున్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కూడా స్పందించలేరు. రెవెన్యూ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లేడు ఇక్కడ, ఆయన ఎవరు బట్టి గారు లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు, ఆయన కూడా స్పందన లేదు. ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన కూడా లేడు. ఎవరు రారు ఇక్కడ అధికారులు అంటే ఎవరు రారు. ఓన్లీ ఎలక్షన్ గురించే వస్తారు. వాళ్ళు ఒక విషయం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ కాలే యాదయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిండు. వాస్తవంగా నియోజకవర్గంలో ఒక లంబాడి తండకు చెందినటువంటి నివాసులు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే టెంట్లు వేసుకున్నారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం గోడలు కూడా ఒక ఏదైతే సైనికులు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కంచెలు ఆ విధంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ పికెట్లు కూడా కనబడుతున్న పరిస్థితి. మరి దీని మీద కాలే యాదయ్య ఇప్పటి వరకు ఏమైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? కాలే యాదయ్య కాలేలు కూడా మొక్కినాం 2018లో సెకండ్ టర్మ్లో ఏకగ్రంగా ఉండి గెలిపించినాం. మనకు తెలంగాణ ప్రభుత్వము కనీసం సెకండ్ గవర్నమెంట్లన్నా సెకండ్ టర్ములన్నా ఏమైనా న్యాయం చేస్తుందని చెప్పేసి చేసినాము. ఇక రెండు టర్ములు చూసేసినాం. ఎవరిని అంత అలా మంత్రులకు మల్లారెడ్డికి వాళ్ళకు వీళ్ళకు అన్ని 100 ఎకరాలు ఉంటాయి. గుట్టలకు, రోపరాలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధులు వేసుకుంటారు. ఇక వాళ్ళకు మనకు సమాధానం లేదు. వాళ్ళేమో వాళ్ళ బడబడ నేతలకే రైతు బంధులు పోయినాయి, వాళ్ళకే ఇవి పోతున్నాయి, అన్నీ అవే పోతున్నాయి. ఇక అయితే ఇది మనకు ప్రజాపాలన అని వచ్చింది. ప్రజాపాలనలో మంచిగా జరుగుతుంది. మనకు భూమాత పేరుతోటి మన భూమి మనకు రావాలని మనం ఈ రేవంత్ రెడ్డి ధర, ఈ పొంగులేటి ధర కోరుతున్నాం. మనము మా జంగల్ జమీన్ కోసం పుట్టిన గిరిజల బిడ్డలం మనము. అవునా, మనం ఏం చేసినామంటానంటే ఇప్పుడు ఏం మారింది అంటానంటే గులాబీ జెండా పోయి 3 రంగుల జెండా మారింది, కానీ అది అక్కడ వరకే పరిమితమైంది. కానీ ఇక్కడ వరదాకా ఇంకా సెక్రటరియట్కు రేవంత్ రెడ్డి గారు టేబుల్ మీదకి ఫైల్ పోయినా కానీ కూడా ఇప్పటిదాకా ఇంకా ఏం స్పందన లేదు. పర్టికులర్గా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక గిరిజన జాతి బిడ్డలు అంత ఇబ్బందులకు గురైతే ముఖ్యమంత్రి ఇప్పుడు టేబుల్ మీదకి ఫైల్ వేయిందని చెప్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడా లేకపోతే మంత్రి ఇక్కడ సంబంధించిన మంత్రి కబ్జా చేసిండు నాకెందుకులే అని పట్టిపట్టినట్టుంటున్నాడు? ఇక్కడ ఆల్రెడీ పొంగులేటి పాత్ర ఉంది. పొంగులేటికి ఇక్కడ 13 ఎకరాల భూమి వచ్చింది. ఇక్కడ పొంగులేటికి ఉంది. నిత్యానందరెడ్డి అక్కడ వాళ్ళు, కళ్యాణ్ రెడ్డి వాళ్ళు అక్కడ ఈ దేశముఖది అది కూడా భూమి. ఇక్కడ పొంగులేటి పేరు ఉంది. ఇక్కడ ప్రధానమైనది కేటీఆర్ కూడా పాత్ర ఉంది. ఇంట్లో అందరికీ ఉంది. బడా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఎవరు కబ్జాలు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, తమ మా అని ఎలాంటి భేదం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నాడు. మరి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి? ఇక్కడ ఏం లేవు. ఇప్పటిదాకా అది మన భూమాత పేరు తెచ్చిండు కానీ ఇప్పటి వరకు ఏ చర్య లేదు. ఇప్పటిదాకా భూమాత పేరు తెచ్చింది కానీ ఏ చర్య లేదు ఇప్పటిదాకా. ఆయన మొత్తం ఇంక మనము ఆ జెండా పోయి ఈ జెండా తెచ్చుకున్నాం కానీ మనకు ఈ జెండాలు మనకు గిరిజనులతోటి మనకు ఆయనకు చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్లోనేమో వాళ్ళు గెలిచిరు కానీ చుట్టుపక్కల ఆల్మోస్ట్ మనము మన గిరిజనులు లంబాడాల ఓట్లతోటి అంత ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. నల్గొండ కావచ్చు, నువ్వు అక్కడ ఇదే మినిస్టర్ పొంగులేటి ఖమ్మం కావచ్చు, ఇక్కడ మహబూబాబాద్ కావచ్చు, ఇక్కడ కొడంగల్ సైడ్ కావచ్చు. కొడంగల్ అని మా గిరిజనులు వేస్తేనే కదా ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కింది. స్టేట్ ఒక క్వశ్చన్, మీరు ఏదైనా పార్టీలు ఉన్నారా లేకపోతే కామన్ అంటే పీపుల్ అనుకోవచ్చా? పార్టీకి దానికి ఏం సంబంధం? ఇవాళ ఈ పార్టీలు పార్టీ అధిక ఏమంటున్నారంటే ఎవరు మాట్లాడించినా కూడా ప్రతిపక్ష నాయకులే వీళ్ళతో మాట్లాడిస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేపిస్తున్నారని చాలా వరకు చెప్తున్నారు. అట్లాంటివి ఏం లేవు. నేను ఏమంటున్నా అంటే అట్లాంటి విషయాలు ఉంటే ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి మీరు పరిశీలించండి. దీన్ని
ఫీల్డ్ మీదకి వచ్చి పరిశీలించండి, ఎవరిది ఎంత ఉంది, ఈ న్యాయమా ధర్మమా, అవును కాదు, నువ్వు తీసుకుంది ఎంత, నేను ఉన్నది ఎంత, నువ్వు తీసుకున్న కాడికే ఉండాలి. ఇక్కడ మొత్తం నాదే అంటానంటే నా ఇష్టారాజ్యంగా నువ్వు ఉండబోయి ఆడ ఎన్నో నేను ఉండి నువ్వు ఆడ ఉండి నాదే పోయి అంటే ఉంటుందా? నేను ఎకరా భూమి అమ్ముతా సపోజ్గా, కబ్జా నేను ఇవ్వాలా నీకు, లేకపోతే వాని అంతా నేను అమ్మిన పోయి అంతా నాదే అంటే వాడు తీసుకుంటాడా వచ్చి? అట్లా తీసుకోరు కదా. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా అంటే విస్తీర్ణం ఉన్న రోడ్డు కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ రోడ్డు ఎందుకు వేసిరు, వేయడానికి గల కారణం ఏంది అసలు? ఈ రోడ్ వచ్చేసి ఈ మన ఎండోమెంట్ ల్యాండ్లో వచ్చేసి ఒక ఎకరా పొలము మశాన మట్టికి అని చెప్పేసి 30 ఫీట్ల రోడ్ తీసిరు. ఇది ఈ గోడ కాడికెళ్ళి ఇదంతా ఎండోమెంట్ ల్యాండ్ ఇది. మాకు నిన్న మొన్న సమాచారం తెలిసింది ఏంటంటే 42 ఎకరాల భూమి ఎండోమెంట్ ల్యాండ్లోనే ఉంది. ఇది ఈ భూమి కాడికెళ్ళి ఇది మొత్తం ఎండోమెంట్కే పోయింది. ఇది అట్లా ఈ చుట్టుముట్టు గోడ పెట్టేసినారు వాళ్ళు. కమర్షియల్గా ల్యాండ్ ఇప్పుడు వాడికి ఇక్కడ 30 ఫీట్లు తవ్విడిచి ఇక్కడ మాకు 31 ఎకరా పొలము ఇక్కడ హైడ్రా దాంట్లో ఎండ్లో. పెద్ద డౌట్ ఏంటంటే ఇక్కడ గోడలు అన్న అసలు ఎవరు కట్టిరు, ఎవరు కన్స్ట్రక్షన్ చేసారు? ఈ అపర్ణ వాళ్ళు కట్టినారు. మేము గట్ట డిపోకు కాంప్లైంట్ పెట్టినాము, సెక్రటరీకి పెట్టినాము. సెక్రటరీ ఆయన వచ్చి కూలగొట్టిండు, గ్రామ సెక్రటరీ వచ్చి కూలగొట్టిండు. కూలగొడితే మళ్ళీ తెచ్చి మళ్ళీ కట్టిపించారు. నైట్ మొత్తం కట్టిపించినారు. మళ్ళీ కొడితే ప్రభుత్వం మళ్ళీ కట్టిస్తారు, మళ్ళీ కట్టించారు. వీళ్ళు అపర్ణ వాళ్ళు ఎవరు మన పోలీసు వాళ్ళని దగ్గర పెట్టి కట్టించుకున్నారు. మళ్ళీ నైట్ 400 ఎంత 100-200 లేవర్లను పెట్టి కట్టించుకున్నట్టున్నారు. ఇదంతా బోన్సర్లను పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇదంతా రాసుకుంటున్నారు. మనకు మనం ఏం కోరుతాం అంటే మనకు కావాల్సింది కోరుతున్నాం, సీలింగ్ యాక్ట్ పట్టాలు మనకు చేయాలి. అంటే ఎన్ని కుటుంబాల వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు నష్టం పోయినాయి. అంటే న్యాయస్థానాన్ని ఏమైనా సంప్రదించారా మీరు, లేకపోతే అధికారుల మీదనే డిపెండ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నారా మీరు? ఇప్పుడు మనకు భూమాత అని తెచ్చిండు కదా, దాని మీద డిఫరెంట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు తమ్ములు పెట్టుకున్నాము. ఆ రోజు నవంబర్ 30 తారీఖు నాడు మనము రంగారెడ్డి కలెక్టరేట్లో హీరింగ్ జరిగింది. అక్కడ వాళ్ళు ఈ అపర్ణ వాళ్ళు కూడా ఈ సీలింగ్ యాక్ట్కి సంబంధించిన పట్టాలు మాకు సమాధానం లేదన్నారు వాళ్ళు. మళ్ళా ఇంకోటి ఏంది, తమ్ములు పెట్టుకోండి మీకు భూమా ఇప్పుడు మేము లీగల్గా సీలింగ్ యాక్ట్ మీకు పాస్బుక్లు ఇష్యూ చేస్తాం 45 డేస్లో అని చెప్పారు. ఇప్పటిదాకా నవంబర్ పోయింది, భూమాత పేరు వచ్చి కూడా నెల దాటిపోయింది, 50 రోజులు అయింది. ఇప్పటిదాకా ఏ స్పందన లేదు. అది మనకు అనుకుంటున్నారు ప్రభుత్వానికి ఇట్లాంటి అంటే కబ్జాలు జరగడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తానికి? ఈ మన సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఈ పొంగులేటికి కానీ, ఈ పొంగులేటి జర మాకు కళ్ళు తెరిచి ఈ కింది స్థాయి నుంచి ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ దాకా నవీన్ విఠల్ సిసిఎల్ దాకా జర వాళ్ళకు కన్ను తెరిచి వాళ్ళకు కఠినమైన చర్య తీసుకొని ఈ గిరిజన బిడ్డలకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాకు పాస్ పుస్తకాలు ఇప్పియాలి ఇతను.